ఇంతలా ఉన్నారు కదా, ఎవరన్నా ఏమన్నా అన్నారా? అంటే చాలా ఫేస్ చేసిన, దీనికి పెళ్ళి అవుతుందా, రా నేను తీసుకెళ్తా అన్న రోజులు కూడా ఉన్నాయి అన్న. దానివల్ల నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నా, నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను కడుపు నిండా పిల్లని కొడుకులను కానీ బిడ్డని కానీ కనలేకపోవచ్చు, కానీ వాడిని నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అన్న. అంటే ఏమైంది? ఏముందన్న, అమ్మాయి అబ్బాయి పక్కన ఉంటే చాలు. అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే మనకంటూ ఒక ఫీలింగ్స్, మనకంటూ ఒక బాండింగ్ ఉండదా? వాడికి ఇప్పుడు 23, నాకు ఇప్పుడు 29. అంటే ఏజ్ డిఫరెంట్, ఎక్కువ తక్కువ, బాగా తక్కువ ఉండి అమ్మాయిలు ఎక్కువ ఉంటేనే కొడుకు అవుతాడా అన్న? సమాజం అన్న, కొడుకు తల్లి అన్న రిలేషన్ని రాంగ్ వే పోర్ట్రే చేసి పెద్ద నిందేశులన్న మా ఇద్దరి మీద. సమాజం చేయబట్టి నా కొడుకు దూరం ఉన్నాడు. సో నేను నా ఫ్రెండ్స్తో పోయినా కూడా నన్ను తీసుకొని వెళ్ళేటోళ్ళు. నా ఫ్రెండ్స్ ఎట్లా తెలుసా అన్న, నేను పక్కన ఉంటే వాళ్ళు అందంగా కనబడతారని నా ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేసి తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి. ఈ ఫంక్షన్స్కి వెళ్ళాను, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాను. ఏంటిది ఈ చిప్రి ఉన్న వీడియోస్ 1 మిలియన్ ఇట్లా పోయినాయి. అంటే నా దాంట్లో ఏదో ఉంది కాబట్టి ఇంత యూజ్ పోయింది. సరే స్టార్ట్ చేద్దాం. దీనివల్ల ఇవి తీయడం వల్ల ఆఫర్లు కూడా వచ్చినాయి అన్న. అంటే కొంచెం లా ఉన్నా మీరు వీడియోస్ చాలా బాగున్నాయి. అంటే ఫస్ట్ టైమే పాస్ అయిపోయినా లేకపోతే సప్లై ఏమన్నా? నేను ఒక సబ్జెక్ట్ పోయిందన్న నాకు. ఏది? సైన్సా మ్యాథ్సా? తెలుగు. తెలుగా? ఇది ఇప్పటి వరకు మా మమ్మీకి కూడా తెలియదు అసలు. అయ్యి బాబు, ఒక్కో వీడియోకి ఒక్కో డ్రెస్సా? ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి మొత్తం? దగ్గర ఉంటాయన్న 600-700 దాకా వెళ్తాయి. ఈ అవుట్ఫిట్ కుట్టాలంటే మనం బయట ఎవరికైనా ఇస్తే వారం పెడతారు. ఓకే. మా మమ్మీ గంటన్నరలో మొత్తం అవుట్ఫిట్ దింపెట్టదు. బట్టలు మొత్తం మీ అమ్మ కుడుతుందా? మీ అందరికి తెలియని ఒక విషయం ఏంటంటే రమయ్య గారికి పెళ్ళి అయింది, అంతే కదా? అసలు నా జీవితం గురించి అసలు ఎవ్వరికి తెలియదు అన్న. మా పెళ్ళే కాదనుకుంటే మాకు అసలు ఎవరు వస్తారు? అట్లాంటి సిచ్యువేషన్ జరిగిన నా కోసం కొట్టుకుంటానన్న అక్కడ. నా హస్బెండ్ అతను డాడీ. పెళ్ళైన తర్వాత అంటే ఎట్లా ఉండే అంటే మీ లైఫ్? ప్రపంచంలో నాకు ఎంత పెద్ద శత్రువు ఉన్నా సరే అలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి రావద్దని కోరుకుంటాను నేను. అతను చనిపోతే అందరు కోవిడ్ అనుకోనన్నా, తన సొంత వాళ్ళు కూడా తన దగ్గరికి రాలేను. తనకు తలగొరి పట్టింది నేనే, ఎవరు లేరు. మొత్తం నా వల్లే కాలే. బావ అంటే ప్రాణం. తలగొరి పట్టిన కాడ నుంచి అన్నీ వాళ్ళే చేసిళ్ళు. జస్ట్ వెళ్ళడం, నేను చేసేది చేయడం, రావడం, చేసేది. ఎవరు రాలే అన్న, బంధువులు కూడా రాలే అన్న. ఫ్రెండ్స్ అప్పుడు అనిపించింది అన్న, ఒక్క మనిషికి ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో. నా దగ్గర 10 రూపాయలు లేవు అన్న, 10 రూపాయలు కూడా లేవు. కానీ నన్ను అన్ని లక్షలు పెట్టి నాకు కూడా ఇంత అమౌంట్ ఇచ్చిళ్ళు. నన్ను తీసుకెళ్ళి మా అమ్మోళ్ళ ఇంటికాడ దింపిళ్ళు. ఇప్పటి వరకు ఎవరికి షేర్ చేసుకోలేదు ఏదన్నా? నేనైతే ఇది ఎవరికి షేర్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు అన్న మీకు చెప్తున్నా. సంథింగ్ వెళ్ళిన సార్ దగ్గరికి నాకు ఎదురైందన్న సిచ్యువేషన్, ఘోరంగా ఎదురైంది. నాకు తట్టుకోలేకపోయినా, నాకేం అర్థం కాలే. అంటే ఏమైంది? బ్యాడ్ టచ్. చెయ్యి అనేది ఇట్లా కొట్టాలి కదా అన్న, ఇట్లా తిరిగిందన్న, బెండ్ చేసి ఇట్లా తిరిగింది. ఈ చెయ్యేడుందన్న, నాకు పిచ్చెక్కిందన్న. కథం అక్కడ డోర్ కాడ రాయి పెడతారు కదా, తీసి కొడితే కంట వలిగిన. కొట్టేసిన నేను. ఆ 5th క్లాస్లో ఉన్నప్పుడే నేను ఆ సార్ని కొట్టినా. చెప్తే పరుగు పోద్ది కదా.
నేను అదే చెప్తాను అన్న, చాలామంది చిన్నగా ఉన్న ఏజ్లో కూడా హాస్టల్లో కొన్ని చూసినాం రీసెంట్గా, హాస్టల్లో బయటకు అమ్మాయిని తీసుకోవేదో చేసిండు, పలానా అది తీసుకోవేది చేసి. ఎందుకు చేస్తారన్న? మనం అంటే స్ట్రాంగ్ ఉంటే ఎందుకు చేస్తారు? నాకు ఆలోచన ఆ రోజే వచ్చింది, రాయిబెట్టి కొడితే ఎందుకు వస్తారన్న దగ్గరికి? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, అంటే సమాజంలో అంటే చాలామంది అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారంటే అంటే అందంగా ఉండాలి అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతారు. కానీ అంటే జెనెటిక్స్ ప్రాబ్లం వల్లనో లేకుంటే హెల్త్ ప్రాబ్లం వల్లనో కొంచెం లావుగా ఉండడం, కొంచెం నలుపుగా ఉండడం, ఇట్లా చాలామంది ఉంటారు. కానీ సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం భయం పడుతూ ఉంటారు. అంటే బయటకు వెళ్ళినప్పుడు అంటే ఎవరు బాడీ షేమింగ్ చేస్తారో లేకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారో అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ వాటన్నిటికీ విరుద్ధంగా ఒక అమ్మాయి వీడియోలు చేస్తూ ఉంది. సో నేను తనని చూడడం జరిగింది. అంటే తనకి ఎన్ని కామెంట్స్ వచ్చినా చాలా మటుకు పాజిటివ్ ఉన్నాయి, చాలా మటుకు కొన్ని నెగిటివ్ మాత్రం ఉన్నాయి. సో అంటే ఆమెను తీసుకొని వస్తే అంటే అట్లాంటి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, పిట్టెల రమ్య గారు. నమస్తే అమ్మా. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. సో అంటే నేను చెప్పినా కదా, నీకు అర్థమైంది కదా, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అన్న, హ్యాపీగా అయితే ఉంది. అసలు నేను ఇటు దాకా వస్తానైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. కానీ వచ్చిన హ్యాపీగా ఉంది. ఫస్టానికి అయితే నాకు ఏం అర్థం కావట్లేదు, మీరు పిలిచిల్లని చెప్పేసి నాకు ఇప్పుడు ఏమైతే అర్థమైతే లేదు, కానీ మంచిగా అయితే అనిపిస్తుంది. కానీ అంటే చాలామంది ఎట్లా ఉంటారు అంటే అమ్మాయిలు కానీ మహిళలు కానీ, సో అంటే మనం లావు ఉన్నా, సో బ్లాక్ ఉన్నా కానీ అంటే ఎవరైనా కామెంట్ చేయగానే చాలామంది ఇబ్బంది పడతారు. అంటే వీళ్ళేంది మన కామెంట్స్ ఎట్లా చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. కానీ అంటే మా తప్పుగా అనుకోవద్దు, అంటే కొంచెం లావు ఉన్నా మీరు వీడియోస్ చాలా బాగున్నాయి. అంటే ఒక వీడియో అంటే స్టార్టింగ్లో ఉంటుంది మీ వీడియో, ఏది పెళ్ళిది, అంటే నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, సో నన్ను తీసుకుంటావా లేదంటే నేను తీసుకొని పోవాలంటే అది ఉంది కదా, అది చాలా మిలియన్స్ వెళ్ళిపోయినాయి. 20,000 కామెంట్స్ ఏమో వచ్చినాయి. అవునా? ఇంకా 1 మిలియన్ కామెంట్స్ అన్న. 1 మిలియన్ కామెంట్సా? 1 మిలియన్ 1.1 మిలియన్ షేర్స్, దగ్గర 1 మిలియన్ దగ్గరికి కామెంట్స్. ఇక చెప్పాల్సిన అవసరం లేదు, దగ్గర అది 5,000 మంది ట్రోల్స్, 5,000 దాటే ఉన్నాయి అన్న ఆ వీడియో. ట్రోల్స్ ప్రతి ట్రోల్ వచ్చిన ప్రతి ఒక్కరికి నైస్, అంటే కొంచెం ఒక ఇద్దరు నెగిటివ్ చేసారు, అది నాకు నచ్చలేదు కానీ ఇక వదిలేసిన. కానీ ఇంతమంది పాజిటివ్ చేశారు కదా, సో వాళ్ళు చేయడం వల్ల ఇంకా ఫేమస్ అయిపోయినా. నిజం చెప్పాలంటే ఆ వీడియోకి అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ చాలా మందిని ట్యాగ్ చేసారు నిజంగా. సో అంటే ఆ వీడియో ఎందుకు చేయాలనుకున్నావు? అసలు అనుకోలే అన్న, జస్ట్ వెళ్తున్నా, తమ్ముడు ఇంతియాజ్ అని ఎగ్జామ్స్ రాయడానికి కూడా వచ్చిండు. సో తను వచ్చినప్పుడు అక్క రీల్స్ నాకు అందరు తీస్తారు, సో వాడు కూడా అక్క రీల్స్ ఇద్దాము, రామప్ప పోదాము, అసలు వాడు స్వార్థంగా తీసుకెళ్ళిండు నన్ను అక్కడికి. సో వెళ్ళినప్పుడు వీడియోస్ తీసిన తర్వాత అరే ఒక వీడియో తీద్దాం అక్క, తీద్దాం రా అని అంటే, అక్క అది మస్తు ట్రోల్ అవుతుంది, గలీజ్ ట్రోల్ చేస్తారు అని అన్నాడు. ఏగి మనల్ని ఎవరు పట్టించుకుంటారు రా అనుకొని ఇట్లా చేసిన. అది పోస్ట్ చేయొద్దనే అనుకున్నా అన్న, ఆల్మోస్ట్ పోస్ట్ చేయదు అనుకున్నా, ఏది ఎడిట్ చేయడానికి లేదు అని చెప్పేసి పోస్ట్ చేసిన ఎందుకో హెడ్ ఎక్ వస్తుంది, సెల్ ఆ పక్క పడేసి పడుకున్నా. తెల్ల చూసేసరికి 1 మిలియన్, ఆఫ్టర్నూన్ చూసేసరికి 8 మిలియన్ అన్న. ఇక అర్థమైపోయింది ఇది ఎక్కడికో పోతుంది అని. ఒక 20 రోజులలోనే అది డైరెక్ట్ దగ్గర 10 మిలియన్ వెళ్ళిపోయింది. 1 మంత్ దాటంగానే 21 మిలియన్కి వచ్చేసింది. అది నా బిగ్గెస్ట్. అసలు అంటే వీడియోస్ చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకున్నావు? అసలు ఎందుకు చేస్తున్నావు వీడియోలు? చెప్తే నవ్వుతారు అన్న. నేను క్యాజువల్గా సెల్ఫీగా ఇట్లా పెట్టుకొని ఏదో మామూలుగా వీడియోస్ తీసేదాన్ని. సో నా లైఫ్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, అందులో ఒక స్టోరీ వల్ల ఏముంటాయి ఈమె వీడియోలు, ఏం లైట్ అని కామెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను సఫర్ అయ్యి ఒక కాడ కూర్చొని ఏడుస్తుంటే 2 అమ్మాయిలు, 2 పిల్లలు, బిడ్డ చెల్ల అని పిలుస్తూ ఉంటా, వాళ్ళిద్దరు అక్క ఎందుకు బాధపడుతున్నా, రీల్స్ తీద్దాం రా అనేసి అన్నప్పుడు ఒక రీలు జస్ట్ ఇట్లా టర్నింగ్ అయిపోయేదాన్ని ఎడిట్ చేసి పెట్టినన్న. అది 5 డేస్లో 1 మిలియన్ పోయింది. ఏంటిది చిప్రి ఉన్న వీడియోస్ 1 మిలియన్ ఇట్లా పోయినాయి అంటే నా దాంట్లో ఏదో ఉంది కాబట్టి ఇంత యూజ్ పోయింది. సరే స్టార్ట్ చేద్దాం, ఎందుకు చేయొద్దు, నేనైనా ఎందుకు ఉండాలి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళను, బయటకు వెళ్తే నవ్వుతారు అని చెప్పేసి చాలా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి అన్న. నేను ఈ ఫంక్షన్స్కి వెళ్ళాను, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళాను. సో ఈ వీడియో ఇంత వెళ్తుంది అని అంటే ఏదో నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, సో ఎందుకు స్టార్ట్ చేయొద్దు అని చెప్పేసి ఫోన్ కొన్న 1.5 ఇయర్కి ఫోన్ గ్లాస్ బ్యాక్ పగిలిన తర్వాత తీసిన నా వీడియో. సో పగిలినా సరే 13తో స్టార్ట్ చేద్దామని ఒక్కొక్కటి పెట్టిన వెంటనే పోతూనే ఉన్నాయి. ఓకే నా దాంట్లో ఏదో ఉంది, నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు, సో ఆగద్దు నేను ఇక అని స్టార్ట్ చేసిన అన్న.
కానీ ఇన్ని దగ్గర నా పేజీలో ఒక 100 అన్ని 10 మిలియన్స్ దగ్గర ఎక్కువ 10-25 మిలియన్స్లో వీడియోస్ చాలా ఉన్నాయన్న. ఓకే. అంటే ఇప్పుడన్నా బాధపడ్డావా అంటే వీడియోలు చేసిన తర్వాత అంటే ఎవరన్నా ఏమన్నా అంటే? ఇప్పుడైతే బాధపడలే అన్న, కానీ స్టార్టింగ్లో బాధపడ్డా అన్న. అంటే అనడం ఆమె ఇందిరా ఇట్లా పెట్టుకొని ఇస్తుంది అది వీడియోలు అవి ఇవి అనేసి అనడం స్టార్ట్ చేసినప్పుడు నేను లైట్ తీసుకున్నా కానీ ఇక నాకంటూ ఒకటి అనిపించింది. నాకు నా మెంటల్ తగ్గించుకోవడానికన్నా నా బాధలు చాలా ఉన్నాయి, అవన్నీ తగ్గించుకోవడం కోసం ఇవన్నీ పక్కకు పెట్టేసి ఎట్లా వెళ్తున్నా అంతే అన్న. జస్ట్ వెళ్తున్నా అనుకోకుండా నక్క తోక దొక్కినట్టు ఇక నాకు ఈ లక్క అనేది వచ్చింది అంతే. దీనివల్ల ఇవి తీయడం వల్ల ఆఫర్లు కూడా వచ్చినాయి అన్న, చాలా ఆఫర్లు వచ్చినాయి. ఆ దేవుడి దయ వల్ల అయితే ముందుకైతే వెళ్తున్నాయి ఇప్పటి వరకు. నెగిటివ్ చాలా బాధపడ్డా అన్న, బాధ అయితే చెప్పలేను. ప్రస్తుతానికైతే ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. బాధపడడం వల్లనే కదన్న ఇప్పుడు హ్యాపీగా ఉండడం. సో బాధపడడం ఒక అందుకు నాకు మంచిది అయింది, వాళ్ళు అనడం కూడా ఒక అందుకు మంచిది అయింది. ఓకే. అంటే వాళ్ళ ఏమన్నా అన్నా కానీ అవి పాజిటివ్గానే తీసుకున్నాను. ఫస్ట్ నెగిటివ్ తీసుకుని నేర్చిన అన్న. ఓకే. అవి ముందు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, అవి ఏంటివో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, అవి చాలా బాధపడ్డా. కానీ ఇప్పుడైతే హ్యాపీగానే ఉంది ప్రస్తుతానికి. ఏం చదువుకుంది రమ్య? నేను 10th చేసిన, ఇంటర్ డిస్కంటిన్యూ అన్న. ఇంటర్ చేయగానే పెళ్ళి కాదు, ఏం చదువుకుంది అంటే 10th చేసిందంటే ఇంటర్ డిస్కంటిన్యూ అంట. అంటే ఏమన్నట్టు? 10th ఇంటర్ చదవనంటే మా డాడీ తీసుకుని అందులో కూర్చోబెట్టిండన్న. అంటే ఇంట్రెస్ట్ లేదా చదువు? ఇంట్రెస్ట్ లేదు. అంటే ఎందుకు? అంతే, ఇంట్రెస్ట్ లేదు అంతే, చదువు మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. 10th అయిపోయింది, సరే కథం వెళ్ళిపోయి ఇంట్లో అంటే ఫస్ట్ టైమే పాస్ అయిపోయినావా లేకపోతే సప్లై ఏమన్నా? ఇది పెద్ద సీక్రెట్ అన్న, మీరు అడిగిన ఇప్పుడు చెప్తా. నేను ఒక సబ్జెక్ట్ పోయిందన్న నాకు. ఏది? సైన్సా మ్యాథ్సా? తెలుగు. తెలుగా? కాదు, మన మాతృభాష ఉండి తెలుగు రాదా నీకు? తెలుగు వచ్చుడు కాదన్న, ఇది ఇప్పటి వరకు మా మమ్మీకి కూడా తెలియదు. అసలు ఒక ప్రిన్సిపాల్కి నాకు తప్ప ఎవరు తెలియదు అన్న. అంటే మళ్ళీ ఎగ్జామ్ ఫీజు కట్టడం సారే పెట్టి రాయించుకున్నా, నీకు దండం పెడతా రాయమ్మా అని అంటే నేను రాయేసారు అని చెప్పిన. మా ఇంటికి ఒకసారి అయితే నువ్వు తెలుగు లేదని ఒక పద్యం చెప్పాలి నాకు, ఏదైనా పర్లేదు, ఒక పద్యం చెప్పాలి ఏదైనా కానీ. ఏది ఉప్పు కప్పు రంబు కూడా? ఉప్పు కప్పు రంబు చెప్పైతే. ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి చూడ రుసు జాడవేరయ విశ్వరాభిరామ పోయింది. కరెక్టే. వినుడ వేమ అని ఉంటుందా? ఓకే. సో అది ఎవరు రాసిరు తెలుసా? తెలియదన్నా. వేమనా ఏం వినరా వేమనా? ఓకే. ఏ గుర్తుండే అన్న నాకు. ఓకే. కాదు, తెలుగు ఎట్లా ఫెయిల్ అయినావు అసలు? సాంస్క్రిట్ అన్న. అప్పుడు తెలుగులో సాంస్క్రిట్ ఏడు ఉంటుంది? అప్పుడు 10th లోనే సాంస్క్రిట్ ఇటు తెలుగు రెండు కలిపి ఎగ్జామ్స్ అన్న. సో నాకు సాంస్క్రిట్ రాదు. నువ్వు ఏ ఇయర్? 10th 2013 అన్న. 2013లో నీకు సాంస్క్రిట్ ఉందా? ఇంటర్లో ఉంటుంది సాంస్క్రిట్? లేదన్న, 10th లోనే ఉంది. కావాలంటే మా ప్రిన్సిపల్ ఫోన్. తెలుగు ఎందుకు ఉంటుంది మరి? తెలుగు సాంస్క్రిట్ రెండు ఉన్నాయి అందులోనే, 2 పేజెస్. కాదు, నీకు 10th లో ఎన్ని సబ్జెక్టులు చెప్పు నాకు. 7 అన్న. 7? ఏంటి అంటే 6 కానీ సాంస్క్రిట్ యాడ్ అయింది కదా అన్న. మీకు అట్టనే ఉంటుందా? వాళ్ళకి లేదు. నాకు అసలు ఆ రోజు. మీ స్కూల్ పేరు ఏం పేరు? నా సింగరేణి స్కూల్ అన్న, కానీ 10th మాత్రం శివరామ్ స్కూల్. ఓకే. సో ప్రిన్సిపల్ ఉండా ఇంకా? ఉన్నాడు అనుకుంటాను. ఉన్నాడా? ఒకసారి అడుగు మీ సార్ని, 7 ఉండేనా అని సబ్జెక్ట్లో? చూస్తే నవ్వుతారు అన్న. 7 ఉండవు, 6 ఉంటాయి. 6 కానీ సాంస్క్రిట్ యాడ్ అయింది అన్న అందులో. CBSE మీది? స్టేట్ సిలబస్ కదా. తెలుగు స్టేట్ సిలబస్ అంటే 6 ఉంటాయి కదా. 6 అంటే సాంస్క్రిట్ కూడా విడిగా వేరే సార్ చెప్పేటోడు అన్న. ఓకే. సో అందుకే 7 సబ్జెక్టులు 2 పేజీలు కదా, తెలుగు 2 సార్లు రాపించిండ్రు. సో అప్పుడు నాకు ఎగ్జామ్ మీద ఇంట్రెస్ట్ లేక ఫస్ట్ తెలుగు ఎగ్జామే రాయనని పోయి కూర్చొని ఖాళీ పేపర్ ఇచ్చేసి వచ్చిన. ఏం రాయలే అసలు? కానీ ఏం రాయకుండా ఇట్లా ఖాళీ పేపర్ ఎట్లా ఇస్తారు? నాకు ఏం రాయబుద్ధి కాలే అన్న. అసలు పేపర్ చూడంగానే నాకు వద్దు, నేను అసలు చదువుకోను. బిట్ పేపర్లో వాళ్ళే చెప్తారు కదా చెప్పేసి అది రాసిన అన్న. అవి రాసినా కానీ అవి వేయలేను అన్న అందులో. మార్క్స్ అన్న బిట్ పేపర్ దానికి ఏమన్నా మార్క్స్ వస్తాయి కదా? ఏమున్నాయి అన్న, 25 వచ్చి ఉంటాయి. 25 వచ్చి ఉంటాయి. ఫెయిల్ అయినా కాబట్టి అది చెప్పలే అన్న. మళ్ళీ సార్ వచ్చి ఎగ్జామ్ మన సప్లై ఎగ్జామ్ ఉంటుంది కదా, సో నీ ఫోన్ ఎత్తలే. అప్పుడే అక్కడికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ ఫోన్ ఉందా? డబ్బా ఫోన్ అన్న. డబ్బా ఫోన్. అసలు ఎందుకు రాయలేదంటే అప్పుడే అక్క మ్యారేజ్ అయింది. నాకు మ్యారేజ్ వైబే ఉండే. మ్యారేజ్ వైపు నాన్న కొంచెం పట్టించుకోలేదు కొంచెం అప్పుడు. సోలో పెద్ద దిక్కే అమ్మ నేను ఇద్దరమే చేసినాం అక్క పెళ్ళి. సో నేను ఆ మ్యారేజ్ థాట్లోనే ఉండే, ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి. ఇక చదువు మీద లేకుండే
సో ఇక వద్దులే మనకి సెట్ కాదు నాది మీ వేరే అక్క చూస్తుంది ఇది. మాకు ఆహా, తెలుసు నిజం చెప్తున్నావు. నిజమే. ఓకే. అయితే ఇది తెలియదని నా ఫెయిల్ అయినట్టు. ఓకే. సార్ వచ్చిండు, పడుకున్నాను నేను. ఇక అక్కని 2వ రోజు 3వ రోజు ఇట్లా తీసుకొస్తారు కదా, అక్కలు వచ్చిళ్ళు. సార్ వచ్చి రమ్యని విలువరా అని అంటే పడుకున్నాయని మా మమ్మీ గొప్ప ఎగ్జామ్ రాసి వచ్చి పడుకుంది అని చెప్పేసి మా అమ్మ మంచిగా వైబ్లో చెప్పేస్తుంది. పోయినా, ఏంటి సార్ అన్న, అమ్మ ఎగ్జామ్ రాద్దురా. రాయ్ సార్. నేను రమేష్ సార్ మా కృష్ణ కాలనీ ఉంటాడు, రమేష్ సార్ రాయమ్మ ప్రిన్సిపాల్ పిలుస్తానంటే నేను రాయేశారని అంటే నీ దండం పెడతా అమ్మ రామ్మ అనేసారని అంటే ఫ్యాడ్ లేదు ఏం లేదు, స్నానం చేయకుండా జస్ట్ అట్లనే వాక్లో వెళ్ళిపోయినా. బ్రష్ చేసినావా? వెయ్యలే, జస్ట్ ఇట్లా వెళ్ళిపోయినా అంతే. వెళ్ళిపోయి గవర్నమెంట్ స్కూల్లో ఎగ్జామ్స్ పోయినా, ఫ్యాడ్ తీసుకెళ్ళాలి, పెన్ తీసుకెళ్ళాలి. ఆ రమేష్ సార్ పెన్ కొనిచ్చిండు. ఫ్యాడ్ అయినా ఫ్యాడ్ వద్దా సార్ అని చెప్పినా కదా పెట్టినా, మొత్తం బుక్ ఇచ్చిళ్ళు. ఏమొద్దన్నావు? ఫ్యాడ్ కూడా వద్దన్నా నేను. ఫ్యాడా ఫ్యాడు వద్దని చెప్పేసిన. చెప్పేసి టేబుల్ మీద పెట్టిన రాయేసారు, ఇది కూడా నేను రాయేసారు అని అంటే బుక్ తీసుకొచ్చి మరి రాపిచ్చిళ్ళు. ఇప్పుడు పాయింట్స్ 6.2 వచ్చింది. సెకండ్ టైం. మా మమ్మీకి ఆల్రెడీ ఫెయిల్ అయినా అని అందరికీ తెలుసు, అసలు ఎవరు తెలీదు. మా మమ్మీ అందరికీ నా బిడ్డ పాస్ అయింది, నా బిడ్డ పాస్ అయింది అని చెప్పుకున్నాను. ఇప్పుడు మా మమ్మీ వీడియో చూసి ఎన్ని అనుకుంటుందో తెలియదు కానీ. కాదంటే నీ సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి తెలుసా? ఎవరికి తెలియదు అసలు నువ్వు ఏం చదువుకున్నావు అని కూడా. అసలు నా జీవితం గురించి అసలు ఎవరికి తెలియదు అన్న. అసలు చాలామంది క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు, అక్క నువ్వేంటి అని. నేను ఒక రోజు చెప్దామనేసి అనుకుంటానా, కానీ నా అనుకునే వాళ్ళకి తప్పించి, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి తప్పించి నేనంటే ఏందో అసలు ఎవరికి తెలియదు. సరే, ఈ రోజు నా ఇంటర్వ్యూలో నేను చెప్పిస్తాను మొత్తం. సో అంటే పెళ్ళైనట్టు తెలుసు తెలియదు. సో మీ అందరికి తెలియని ఒక విషయం ఏంటంటే రమ్య గారికి పెళ్ళయింది, అంతే కదా? అయిందన్న, మ్యారేజ్ అయితే అయింది. ఓకే. ఏ ఇయర్లో అయింది మ్యారేజ్? 16 అన్న. 16లో. లవ్ మ్యారేజ్ అంట? అవును, లవ్ అండ్ అరేంజ్డ్. ఓకే. అంటే లవ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఇక అదే చిన్నపిల్లలు కదా అన్న, బావా చిన్నపిల్లలు అయితే లవ్ చేసుకుంటారా? అంటే చిన్నగా ఉన్నప్పుడు బావని చెప్పించి ఈయన మేము కూడా ఈయననే మీ హస్బెండ్ అని అంటే మా ఆయనను చూడకుండానే నేను 10 సంవత్సరాలు లవ్ చేసిన. ఓహో మా ఆయన ఎవరో ఉన్నాడంట, ఆయననే మా బావ అంట, ఆయననే నా మొగుడంట అని చెప్పేసి ఆయనతోటే ఇమాజినేషన్స్ అన్నాడు. ఓహో వస్తాడు నా రాజు అన్నట్టు అట్లా ఊహించుకునేదాన్ని. సడన్గా ఒక రోజు చూసిన, సో ఇతనే మా బావ అని తెలిసింది. దాని తర్వాత ఇక మాట్లాడడం, నాకు భయం అన్న ఆయనతో మాట్లాడడం, కానీ అట్లా మేన బావ కాబట్టి మాట్లాడుకున్నాం. తను ఎప్పుడు నేనే ప్రపోజ్ చేసేదాన్ని కానీ బావ ఎప్పుడు ఒప్పుకోలేదు. సడన్గానే అత్తమ్మ కొంచెం హెల్త్ ప్రాబ్లం రాగానే నాకు తినైతే లైఫ్ టైం ఉంటుంది, సో చేసుకుంటావా రాకి అంటే మా ఆయన పేరు రాకేష్, చేసుకుంటావమ్మా అనగానే వెంటనే ఒప్పుకొని డైరెక్ట్ నన్ను పెళ్లి చేసుకుంటావమ్మా అనేసి అడిగాడు. అడగడం జరిగినాక 10-20 డేస్కే మా ఇంటికి వచ్చేసి మా నాన్నతో గొడవ పెట్టుకోవడం కూడా జరిగింది. గొడవ ఏంటి? ఎంగేజ్మెంట్ పెట్టుకోమని. ఎంగేజ్మెంట్ అసలు నాకు పెళ్లి చూపులు లేవు, ఏమీ లేవు. డైరెక్ట్ వచ్చేసి ఎంగేజ్మెంట్ అంటే మా అమ్మ వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. అసలు సడన్గా ఎంగేజ్మెంట్ అయిపోయింది. అప్పటికప్పుడే ముహూర్తాలు పెట్టేస్తారు, డబ్బులు లేవు, ఏం లేవు. కథం ఎంగేజ్మెంట్ అయిపోయినాక రింగ్స్ పెట్టుకుంటారు కదా, పెట్టేసిన తర్వాత ఇక పెళ్ళి మా ఆయన ఒక్కడే. కథం పెళ్ళి మా ఇంటికాడ చేసుకుంటా అంటే మా హస్బెండ్ నాకు చిన్న బిడ్డ ఇంటికి నేనే చేసుకుంటాను మా డాడీ. వీళ్ళిద్దరూ నా కోసం గొడవ పెట్టుకొని లొల్లి పెద్ద రచ్చరచ్చ అయింది. చుట్టుపక్కల వాళ్ళందరూ అసలు మాకు పెళ్ళే కాదనుకుంటే ఆమెకు అసలు ఎవరు వస్తారు, అసలు ఆమెను పెళ్ళి ఎవడు చేసుకుంటాడని, నన్ను పెళ్ళి చేసుకోలేని నన్ను చాలా కామెంట్ చేసిళ్ళు అన్న. దాని నుంచి సూసైడ్ దాకా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ జరిగిన నా కోసం కొట్టుకుంటానన్న అక్కడ. నా హస్బెండ్ అతను డాడీ లాస్ట్కి మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకుంటలేనని చెప్పేసి నన్ను తీసుకుని సగం దూరం వెళ్ళిపోయిండు. ఎంగేజ్మెంట్ అయింది, నా భార్య వెళ్ళిపోతానని తీసుకొని వెళ్ళిపోయిండు. అప్పుడు ఒప్పుకున్నారు అమ్మ వాళ్ళు. సో సడన్గానే జరిపోయినాయి అన్న. ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాక 10 డేస్కి మ్యారేజ్. అదే 2 monthsలోనే అంతా జరిగిపోయింది. ఓకే. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఏంటంటే 16 అన్నయ్య గారు ఎక్కేసుకుంటే 16లో అయిందా పెళ్ళి? అంటే 10 years అనుకో. 16 ఇప్పుడు 26 కదా. 10 years. ఓకే. అంటే పెళ్ళైన తర్వాత అంటే ఎట్లా ఉండే అంటే మీ లైఫ్? చాలా హ్యాపీగా ఉండే అన్న. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా హ్యాపీగా అయితే ఉన్నాం, హ్యాపీగా చూసుకున్నాడు, మంచిగా ఉండే అన్న. ఒక 3 years వరకు అయితే బాగున్నాం. 3 years తర్వాత ఏమైంది? ఇక స్ట్రగుల్స్ ఉంటాయి కదా అన్న, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫేస్ చేసిన చాలా. 3 years అయితే చాలా హ్యాపీగా చూసుకున్నాడు. ఒక దేవత అంటే తను చనిపోయిన అన్న, లేడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే. 3 years వరకు అయితే చాలా బాగున్నాం. దాని తర్వాత ప్రాబ్లమ్స్ వల్ల ఇక
జరిగిపోయింది. ప్రస్తుతానికైతే నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది, తను చనిపోవడం కూడా జరిగింది. అంటే జస్ట్ అంటే 3 ఇయర్స్ బాగున్నారు, పెళ్ళైన తర్వాత 3 ఇయర్స్ బాగున్నారు. 3 ఇయర్స్ తర్వాత అసలు ఎట్లాంటి స్ట్రగుల్స్ ఉండే, అసలు ఎట్లా చనిపోయిండు, ఎప్పుడు చనిపోయిండు? ఎలాంటి స్ట్రగుల్స్ అంటే అన్న, మా అత్తమ్మకి చాలామందికి తెలీదు, మా రిలేషన్ వాళ్ళకి కూడా మా అత్తమ్మకి క్యాన్సర్ వచ్చింది. ఓకే. కానీ అది మా అత్తమ్మకి తెలియలేదా, సరే సిచ్యువేషన్ తర్వాత తెలిసింది. సో నాకు మా ఫ్యామిలీకి తెలిసింది. తర్వాత ఇక మా అత్తమ్మ అంటే మా హస్బెండ్కి చాలా ప్రాణం. సో తను చనిపోవడం వల్ల తను మెంటల్కి డిస్టర్బెన్స్ అయిపోయిండు, కొంచెం తాగడం స్టార్ట్ చేసిండు కొంచెం హెవీగా. నేను ఏమనలేకపోయేదాన్ని. తనకి నాకు 7 సంవత్సరాలు డిఫరెంట్. బావ అంటే ప్రేమ, ఏమనలేకపోయేదాన్ని. తను ఏం చేసినా కూడా నా బావే కదా, తనకంటూ ఒక ఆలోచన ఉంటుంది, తను ఏం చేసినా సరే ఒక ఆలోచన చేస్తాడు. తనని ఏమనలేక నేను సైలెంట్గా ఉండడం నా తప్పన్న. దాని తర్వాత అనుకోకుండా ఇక నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక మా హస్బెండ్ అనుకున్నాడు మా అమ్మాయి కడుపులో పడింది అని చెప్పేసి అనుకున్నాడు. ఈ సీక్రెట్ కూడా సీక్రెట్ లెక్కనే మిగిలిపోయిందన్న నా లైఫ్లో. బట్టలు ఎండేద్దామని డాబా పైకి ఎక్కినప్పుడు మెట్ల మించి కింద పడ్డా. సో అబోర్షన్ జరిగింది. ఇక లైఫ్లో నాకు పిల్లలు పుట్టారని చెప్పేసి డాక్టర్ కూడా అయిపోయింది. దానికన్నా ముందు, నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ముందు తన హెల్త్ ఖరాబ్ అయింది, మీ హస్బెండ్ హెల్త్ ఖరాబ్ అయింది. సో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఇటు తనకి హెల్త్ ఖరాబ్ అయింది. సో నాకు హోప్ ఉండే, తిన హెల్త్ ఖరాబ్ అయినా కడుపులో ఉన్న వాళ్ళు ఉంటారు కదా అని. తన హెల్త్ ఖరాబ్ అవ్వడం, నాకు అబార్షన్ అవ్వడం, ఇవన్నీ తనకు తట్టుకోలేక కొంచెం ఎక్కువ ఆల్కహాల్ చేసిండు. చేయడం వల్ల ఎవరికైనా ఉంటుంది కన్నా, ఖరాబ్ అవ్వడం, బాడీ పార్ట్స్ ఖరాబ్ అవ్వడం అయింది. ఇక నాకు అబార్షన్ జరిగిన తర్వాత ఇక మెంటల్గా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. సో ఉన్నాం, హ్యాపీగానే ఉన్నాం. కానీ దూరం ఇక అన్న హెల్త్ ఖరాబ్ అయిపోయిందంటే ఇక మీరు అర్థం చేసుకోవాలన్నా. సో అట్లా హ్యాపీగానే ఉన్నాం. ఇక తను వీక్ అయిపోవడం, తట్టుకోలేక, నడవలేక, వర్క్ చేయలేక, ఏం చేయలేక ఉండడం, నేనే ఇంట్లో వెళ్ళదీయడం. అంటే వెళ్ళదీయడం పని ఏం చేయకపోయేదాన్న, నాకు అమ్మ వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి కదా, దాన్ని ఇంట్రెస్ట్కి ఇచ్చి కొంచెం అటు ఇటు రొటేషన్ చేసేదాన్ని. సో దాని తర్వాత అన్ని ఇయర్స్ ఇక నేనే తనని చూసుకున్నా. ఒకరోజు ఇక నా వల్ల కాలేదు, అమ్మ హాస్పిటల్లో చూపించేసిన, గాంధీ హాస్పిటల్లో పడిపోయింది ఇక్కడ మన హైదరాబాద్లోనే. నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఒకటే రోజులో 1,00,000 రూపాయలు అయిపోయినాయి అన్న, ఒకటే డేలో. తను రికవర్ అవ్వడం అంటే నా గోల్డ్ మొత్తం తీసేసి అమ్మేసి, నాకు నా భర్త కంటే ఎక్కువ ఏం కాదు అని చెప్పేసి అమ్మేసి హాస్పిటల్లో చూపించేసిన. అయినా కూడా వర్కౌట్ కాదన్న వాళ్ళు గాంధీ హాస్పిటల్ రాశారు. గాంధీ హాస్పిటల్లో కూడా సెట్ కాదన్న వాళ్ళు ఇక సరే ఇంటికి తీసుకెళ్ళినా. ఇక ఓకే ఉన్నాడంటే ఉన్నాడు అన్నట్టుగా ఇక నన్ను మంచిగా చూసుకోవడం అయితే స్టార్ట్ చేసిండు. అనుకోకుండా ఇక మా మామయ్య చనిపోవడం జరిగింది కోవిడ్లో. కానీ అది కోవిడ్ కాదు, కోవిడ్లో చనిపోవడం జరిగింది. కోవిడ్ చనిపోవడం తర్వాత, సో మా మామయ్య చనిపోయిన తర్వాత ఇటు సైడు మా నాన్నకు కూడా హెల్త్ బాగాలేదు. ఏమైంది, ఇక్కడే డెక్కన్ హాస్పిటల్లో నాన్నకు షుగర్ వల్ల కాలు తీయడం జరిగింది. అది ఇది నాకు వల్ల కాలే. ఇటు తండ్రి, ఇటు మేనమామ. తండ్రి మా తండ్రి కంటే మా నాన్న అంటే ప్రాణం, తండ్రి కంటే ఎక్కువ. సో ఇటు ఇది జరగడం, తన హెల్త్ ఖరాబ్ అవ్వడం, ఇవన్నీ యాడ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే, హార్ట్ అటాక్ అంటే మీ నాన్నకు వచ్చిందా? నా హస్బెండ్కి. ఇటు మామ చనిపోయినా నాన్నకు కాలు తీసేసేళ్ళు. నాన్న చనిపోతారని చెప్పిండు డైరెక్ట్. మా హస్బెండ్ పోయి కాలు మొక్కిండు డాక్టర్కి, బతికియండి నాకున్నది మా ముక్కడే అని చెప్పేసి. ఆయన చచ్చిపోతాడని చెప్పేసి డాక్టర్లు డిక్లేర్ చేసారు, ఒక 5 months గ్యారంటీ ఇస్తాం, మీ మామ కూడా చనిపోతాడు అనగానే నాకు ఇక తీసుకోలేక హార్ట్ అటాక్, కోవిడ్లోనే తినకు కూడా హార్ట్ అటాక్ వచ్చింది. కరోనా టైంలో. ఓకే, కరోనా టైంలోనే ఇక తను చనిపోవడం జరిగింది. ఇటు నా మైండ్ బ్లాక్, ఇటు అత్త లేదు, మామ లేడు, ఇటు అమ్మ నాన్న హాస్పిటల్, తను చనిపోయిండు. కోవిడ్ టైంలో చనిపోవడం జరిగిందన్న. కోవిడ్ టైంలో చనిపోవడం వల్ల అసలు తన దగ్గరికి ఎవ్వరు కూడా రాలేదు. కరోనా వల్ల చనిపోయింది. కరోనాలో, కానీ తను చనిపోయింది హార్ట్ అటాక్. డాక్టర్ వచ్చి ఏమైంది అని అంటే, వెళ్ళినాం హాస్పిటల్, వెళ్ళిపోయినాం, పడుకున్న దాని తర్వాత నేను కళ్ళు మూసుకోగానే
మా బావ చనిపోయినట్టు నాకు అనిపించింది. ఒకటేసారి ఉలికిపల్లి లేచి చూసేసరికి ఉరికినాడు మా ఆయన దగ్గరికి. కొట్టుకుంటాడు, గిల్ల కొట్టుకుంటాడు. డాక్టర్ వచ్చి నోట్లో నోరు పెట్టింది అన్న. కోవిడ్ అయితే ఎందుకు పెడుతుంది అన్న? కోవిడ్ కాదని ఆమె నోట్లో నోరు పెట్టి బ్రీత్ ఇచ్చిన తన పల్స్ పడిపోయినాయి. ఇక అందరూ ఏమో కోవిడ్ అని దూరం వెళ్ళిపోవడం అప్పుడు అంతే. ఇక తనకి నా కళ్ళలో కళ్ళు ఇట్లా పెట్టి చూస్తాడు, నా భార్య పరిస్థితి ఏంటి అని. ఎవరు లేరన్న మరి నాకు. తన ఒక్క భర్త, అమ్మ, నాన్న అంతే. ఇప్పుడు నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. నా భార్య ఎట్లా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసినప్పుడు అందరూ వాటర్ పోయండి అని అన్న వల్లే ఎవరు పోసినా ఉంచేసిండు. నేను పొంగనే మింగి నా కళ్ళలో కళ్ళు పెట్టి నా కళ్ళ ముందే చనిపోయినాను. అంటే ఏమన్నా చెప్పడం జరిగింది అంటే ఎవరిని నమ్మకు, నువ్వు బ్రతుకు, నీ అడుగులో నువ్వు అడిగాయి, నీకు నువ్వు తోడు ఉంటావు, ఎక్కడున్నా నేను తోడు ఉంటా, నిన్ను నువ్వు నమ్ముకో అమ్మ, ఎవరినైతే నమ్మకు, అమ్మ నాన్న జాగ్రత్త అన్నాడు. అదే రోజు చనిపోయినాక ఆ సిచ్యువేషన్ నేను చెప్తున్నా, ప్రపంచంలో నాకు ఎంత పెద్ద శత్రువు ఉన్నా సరే అలాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయికి రావద్దని కోరుకుంటాను నేను. రావద్దు. తను చనిపోతే అందరు కోవిడ్ అనుకోనన్నా, తన సొంత వాళ్ళు కూడా తన దగ్గరికి రాలే అన్న. ఎక్కడెక్కడో దూరం ఉండిపోయారు, 1 కిలోమీటర్ దూరంలో అనుకో, అంత దూరంలో ఉండిపోయారు. ఎవరు రాలే. ఒక్కదాన్నన్నా. ఇటు అత్త మామ లేరు, ఇటు అమ్మ నాన్న లేరు. నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, అమ్మ రాలేని సిచ్యువేషన్. నాన్న కాల్ తీసేసిళ్ళు. తను ఇక్కడ పడుకొని ఉంటే నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. కన్నీళ్ళు చుక్కరాలే అన్న. నా మైండ్ బ్లాక్ అవుతుంది. ఏం చేద్దానో అర్థం కావట్లే. ఎవ్వరు రావట్లే, ముట్టుకోవట్లే. తీసుకెళ్ళి తను అంతమందికి హెల్ప్ చేసిండ్రో అదంతా పోయిందా? ఇప్పుడు బయటలు అని అన్నాడు కదా, ఫ్రెండ్స్ అన్నారు కదా, పోయిందా? ఏం లేదా? సరే, నా భర్తని నేను చూసుకుంటా. ఇంతమందికి అత్తకి చేసినా, మామకి చేసినా, నా భర్తను లేపుకొని వెళ్ళిపోయి నేను చేసుకుంటా, ఎవరు రాకపోయినా కానీ కట్నానికి నేను తీసుకెళ్ళిపోతా అని ఎత్తుకుందామన్న సిచ్యువేషన్లో అప్పుడు వచ్చిళ్ళన్న ఫ్రెండ్స్. అసలు నేను ఫ్రెండ్షిప్ అంటే ఎందుకు ఇంత పిచ్చి పెట్టిండు అని అనుకున్నా. నా మైండే మార్చేసిండు మా ఆయన. ఏంటిదమ్మా, వాళ్ళు బంధువులు వచ్చి చేస్తారా అని చెప్పేసి మేము ఆగినాం తప్ప తన అనాదనా, మేము లేమా అని వచ్చిళ్ళన్న 100 మంది ఫ్రెండ్స్. ఆయన కన్నెళ్ళే తీసిండన్న. మా అమ్మ నా పక్కన లేని లోటు తీర్చిల్లన్న వాళ్ళు. నా పక్క నుండి తనకు అన్నీ చేసిల్లన్న. స్నానం చెప్పడం కానీ అన్నీ చేపించి రంగరంగ వైభవంగా తీసుకుపోయి 12 లోపు కాట్నం అర్ధరాత్రి నన్ను పట్టుకొని తిరిగిల్లన్న. ఎవ్వరు రాలే, బంధువులు కూడా రాలే, ఫ్రెండ్సే నన్ను ఇట్లా పట్టుకొని మొత్తం నా వల్లే రాలే. బావ అంటే ప్రాణం. నన్ను మొత్తం వెయిట్ వాళ్ళే మోసి, నా కుండ కూడా వాళ్ళు కూడా అట్లా పట్టుకొని కారణంలో నా చుట్టూ తిరిగిళ్ళన్న. వాళ్ళు కూడా తిరిగి చేసి 11 days అయిపోయేదాకా నాతోటే ఉన్నారన్న. ₹1 ఖర్చు పెట్టేయాలన్న. 10 రూపాయలు లేవు నా దగ్గర. చాలా లేని సిచ్యువేషన్లోనే ఉన్నా నేను అప్పుడు. 10 రూపాయలు కూడా లేని సిచ్యువేషన్లో వాళ్ళే కారణం చుట్టూ తిరిగిన కాడ నుంచి వెళ్ళి తనకు అంటారు కదా 11 days చేసేంత వరకు 1,00,000 2 లక్షలు అయినాయి అన్న. అంతమందిని ఫంక్షన్ కూడా మొత్తం వాళ్ళు వేసిరన్న. జస్ట్ నన్ను తీసుకెళ్ళి తనకు తలగొరి పట్టింది నేనే, ఎవరు లేరు. తలగొరి పట్టిన కాడ నుంచి అన్నీ వాళ్ళే చేసిళ్ళన్న. జస్ట్ వెళ్ళడం, నేను చేసేది చేయడం, రావడం, చేసేది. ఎవరు రాలే అన్న, బంధువులు కూడా రాలే అన్న. ఫ్రెండ్స్ అప్పుడు అనిపించింది అన్న, ఒక్క మనిషికి ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో అప్పుడు అనుకున్నా. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి అని. 11 days అయిపోయాక అమ్మ 2వ రోజు వచ్చింది. నాన్నని తీసుకొచ్చి ఆడ పడుకోబెట్టి కొత్తడం అమ్మ నా దగ్గరికి వచ్చింది. 11 days తర్వాత మా అమ్మకు కూడా లేదు, నన్ను ఒక్కదాన్ని అక్కడ విడిచిపెట్టలేదు. అక్కడ నాన్న కాల్ తీసేసి నాన్న హాస్పిటల్లో ఉంచిళ్ళు. సో నన్ను తీసుకొని 11 daysకి జాగ్రత్తగా ఒక మనిషిని ఇచ్చి మరి ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి నన్ను మా ఇంటికాడ దింపిల్లన్న. దింపి ఇప్పటికి మా బాధ్యత అయితే అయిపోయిందిరా, కానీ ఎప్పటికున్నా మేమైతే ఖచ్చితంగా మీ తోడుంటాం, నువ్వే కష్టం పడకు, మా ఆయన అంటే మీ ఆయన లేడు, నా ఫ్రెండ్ లేడు అన్న బాధ్యత పడకు, ఏ కష్టం ఉన్నా మేము చూసుకుంటాం అనేసి ఒక మాట అన్నారన్న. ఓకే. అయితే ఇప్పుడు 11 days దాంట్లో కొన్ని కార్యక్రమాలు చేస్తారు కదా, అవి చేసిరా? నేను చేసినామన్నా, నేనే చేసిన అన్ని మొత్తం. సో వాళ్ళ ఫ్రెండ్సే చూసుకున్నారు, అయ్యగారితో సహా అన్నీ. ₹1 చెప్తున్నాను అన్న, నేను లేని రూపాయి నా దగ్గర ₹10 లేవు అన్న. ₹10 కూడా లేవు, కానీ నన్ను అన్ని లక్షలు పెట్టి నాకు కూడా ఇంత అమౌంట్ ఇచ్చిళ్ళు. నాన్నకు బాగాలేదు ఇటు ఇది అని తన ఫ్రెండ్స్ అందరు వేసుకొని నాకు ఒక అమౌంట్ ఇచ్చి నన్ను తీసుకెళ్ళి మా అమ్మోళ్ళ ఇంటికాడ దింపిళ్ళు.
ఓకే. కార్యక్రమాలు అన్నీ చేపించిళ్ళు అన్న, ఇట్లా జరగాలో అన్నీ సవ్యంగా అన్నీ జరిపించారు. సో అంటే ఇది మనం మాట్లాడినాం కాబట్టి ఇది అందరికీ డౌట్ వస్తుంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. అంటే హస్బెండ్ చనిపోయిండు అంటే మళ్ళీ ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం ఇవి ఉన్నాయి కదా, అంటే దీన్ని అంటే ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. బట్ మీ విలేజ్లో అయితే మీ అత్తమ్మ వాళ్ళ విలేజ్లో అంటే మీ విలేజ్లో మీకు తెలిసే ఉంది అంటే హస్బెండ్ చనిపోయిండు. అంటే ఇట్లా రెడీ అవ్వడం చూసి ఏమన్నా అంటా ఉంటారా అంటే బొట్టు పెట్టుకోవడం ఇది? అంటా ఉంటారా అంటే అన్న, నేను చిన్నదాన్ని కదా అన్న, అప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా నాకు 24 అంతే, 24. ఏ ఏజ్లో పెళ్ళయింది? నాకు 20 వడనంతో అయిందన్న, 19 వడతో అయిపోయింది నాకు. 20 పడంగా అంటే మేజర్ అవ్వగానే పెళ్ళి అయిపోయింది. ఓకే. అయిపోయింది. సో చనిపోవడం అప్పుడు అమ్మ వాళ్ళు ఏమన్నా, అమ్మ ఫోన్లో చెప్పింది, మా పెద్దమ్మ కూడా ఉంది, మా పెద్దమ్మ వాళ్ళందరూ నెక్స్ట్ డే వచ్చినప్పుడు, ఆమె చిన్నపిల్ల, తనకు మళ్ళీ పెళ్లి చేసే అవకాశాలు ఉంటాయి, ఆమె ఏమంతా అనుభవించింది భర్తతో, సో నేను తనతో పెళ్ళైనాక కూడా మా అంటే 3 ఏళ్ళు హ్యాపీగా ఉన్నా అంతే తప్పించి, అప్పుడు కూడా ఇంత ఉన్నది, పెళ్లి కాని పిల్లి ఉన్నట్టే ఉన్నది అమ్మాయి, దానికి ఏమి చేయొద్దు, పెద్దవాళ్ళకి చేసినట్టు ఏం చేయొద్దు, తనకు మళ్ళీ పెళ్లి చేద్దాం, ఆమె పూజలు చేసుకోవాలి, పూజ పనికిరాదు అట్లా చేస్తే అని నాకు ఏం చేయనీయలేదు అన్న. ఏం చేయనీయలేదు కాబట్టి అప్పటి నుంచే నేను పూజలు గీజలు అన్నీ చేసుకుంటా. ఇక నేను అందరు అమ్మాయిల లెక్కనే నేను చేసుకుంటా. మళ్ళీ పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతో నాకైతే ఏం చేయలేదు. అంటే ఫస్ట్ అంటే మీ అత్తగారు చనిపోవడం జరిగిన తర్వాత మీ మామ మామ సో అత్తమ్మ తర్వాత మీ మామ తర్వాత మీ బావ తర్వాత డాడీకి ఏమైంది? డాడీకి కోవిడ్ అప్పుడు కామిళ్ళు అయినాయి అన్న. ఓకే. కామిళ్ళు అవ్వడం వల్ల కోవిడ్ ఇంజెక్షన్ వేయడం వల్ల రియాక్షన్ అయింది. రియాక్షన్ అనేది డాడీకి ఇన్ఫెక్షన్ లెక్క అయిపోయి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అవ్వక కొంచెం కొంచెం కాళ్ళ పొక్కులు వచ్చి ఫస్ట్ 2 ఏళ్ళు తీయడం జరిగింది, దాని తర్వాత నుంచి కింద చెక్కీలు, దాని తర్వాత కాలు మడుము ఉంటుంది కరెక్ట్ అక్కడ తీసేసారు. అయినా ఇన్ఫెక్షన్ ఎక్కుతూనే ఉంటే మొక్కల దాకా తీసేసారు. మొక్కల దాకా తీసేసేసరికి తను బ్రతకడు, చనిపోతారని చెప్పేసి నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 1 monthలో చనిపోయాడు. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు మీ అమ్మ ఇద్దరే ఉంటారు? అమ్మ నేను ఇద్దరమే. ఓకే. ఎంతమంది మొత్తం మీ ఇంట్లో? మొత్తం మేము 4 అన్న. ఓకే. అమ్మ, ఇప్పుడు అక్క ఉంది నాకు, ఓకే. అక్క పిల్లలు, అక్క వాళ్ళు అక్కడే ఉంటారు, అదే ఊర్లో ఉంటారు. ఓకే. అక్క పెళ్ళి అయిపోయింది కాబట్టి అంటే మీరు 4 అంటే 2 పిల్లలు మీరు, సో మీ అమ్మ మీ నాన్న ఉండే, సో నాన్న చనిపోయింది, ఇప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటున్నావు, మీ అక్కనేమో వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అదే ఊరు, అక్క అదే ఊరికి ఇచ్చినాం అన్నట్టు. అక్క బావ పిల్లలు, అక్కకి 2 పిల్లలు, అక్క వాళ్ళు, ఇప్పుడు అమ్మ నేను ఉంటాను. ఓకే. అంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి అంతా అంటే ఎవరు సపోర్టర్స్ నీకు? అంటే అమ్మ నువ్వే అంటున్నావు కదా, సో అమ్మ ఏజ్ ఎంత ఉంటుంది? అమ్మ 50 అన్న. అంటే పనులు ఏమైనా చేస్తుందా? ఏం చేస్తుందన్న, నా కోసం బట్టలు కుట్టుకుంటూ ఉంటుంది ఇంట్లో. ఈ బట్టలు మొత్తం మీ అమ్మ కుడుతుందా? అంటే వీడియోస్లో మొత్తం ఉన్నాయి, మొత్తం అమ్మే కుడుతుంది అన్న. కాదు అంటే ఆమె ఏం చేస్తుంది అన్న, ఈ బట్టలు కుడుతుందట, ఆ బట్టలు కుట్టడమే పని కదా ఆమెకి. అన్న నేను కొని పెడతాన్నా, ఆర్డర్ ఏమో మమ్మీకి టెన్షన్ పెడుతుంది, ఏ నిమిషంలో ఏం వీడియో అంటుందో ఏమో అని. అంటే ఒక్కో వీడియోకి ఒక్కో డ్రెస్సా? ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి మొత్తం? దగ్గర ఉంటాయన్న 600-700 దాకా వెళ్తాయి. 600-700 డ్రెస్లా? బీరువాలు సరిపోతులేమన్నా. బట్టలన్నీ ఏం చేస్తాం మరి? ఉంటాయి అన్న అంతే. ఇక అట్లా గివే ఎవరైనా అంటే నా పర్సనాలిటీ ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఎవరికైనా లేనోళ్ళు ఎవరైనా ఉన్నా ఇద్దాం మనం, కొంచెం ఇంకొంచెం ఇస్తావా? కాదు లేనోళ్ళకి ఇస్తా అని చెప్పాలి కానీ, సరే లేనోళ్ళకైనా ఇద్దామన్నా, కానీ ఇప్పుడు కాదు, కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. కానీ మా మమ్మీ అన్న నిజంగా ఈ నా అంటే వీడియోస్లలో కానీ నేను ఏదైనా దిద్దామని అనుకుంటే ఆ కంటెంట్ తగ్గట్టు మా మమ్మీకి రాదన్న. అసలు మిషన్ అంటే జస్ట్ ఏదో కుట్టడం కుట్లు వేసుకోవడం తప్పించి మా మమ్మీకి చిన్న చిన్న బ్లౌజులు తప్ప ఏవి రాదు. ఎవరైనా మా అమ్మలు మిషన్ కాడికి వచ్చి బ్లౌజులు ఇచ్చారనుకో, అవి అయిపోయేదాకా మా మమ్మీకి ఇట్లా పిచ్చిలు అవుతూ ఉంటుంది, టెన్షన్ అవుతూ ఉంటుంది, దెబ్బ కుడుతుంది ఇచ్చేస్తుంది. అట్లనే నాయి కూడా అంతే అన్న. నేను ఏ చెప్పు అది రాదే, నాకు రాదే, అక్క దగ్గర పోదమ్మా, మా అక్క కూడా కుడితే అన్నాడు, అక్క దగ్గర పోదమ్మా, అక్క దగ్గరికి ఎందుకు, ఇక నేనే కుడతలే అంటది. సెల్లులు చూస్తూ ఉంటుంది, మళ్ళీ సెల్లులది ఫాలో అవ్వదన్న, కాదు మా ఇంట్లో అనుకుంటుంది కుడుతుంది. అంటే ఆమె ఓన్ డిజైన్ ఆలోచించి నన్ను అడుగుతా ఉంటుంది, ఇట్లా చెప్పు, ఇట్లా చేయమ్మా అని చెప్తా, కుట్టేసా అన్న. విత్తోడు ఈ అవుట్ఫిట్ కుట్టాలంటే మనం బయట ఎవరికైనా ఇస్తే వారం పెడతారు. మా మమ్మీ గంటన్నరలో మొత్తం అవుట్ఫిట్ దింపెత్తది, 1 గంటన్నరలో నా చేతిలో పెడుతుంది అన్న. అంటే నేను ఈరోజు ఒక వీడియో ర్యాండమ్గా వస్తే ఇలా ఫోన్లు చేస్తుంది కదా, అరే ఎక్కడున్నారా వీడియో తీయడానికి వస్తారా అనేసి అంట కదా, ఇదేదో పెడుతుంది, ఏం డ్రెస్ అని అడుగుతుంది.
ఏ చీర ఆర్డర్ ఇస్తా అని అంటది. ఇక చీర అనుకుంటానంటే కథం తీస్తుంది, ఏం కావాలంటే తీస్తుంది, కుట్టాడ పెడతా అన్న. నేను జస్ట్ వీడియో చూసుకునే అంత గ్యాప్లో మమ్మీ బ్లౌజ్ కుడుతుంది. ఓకే. నేను ఇట్లా తయారవుతాను, న్యాచురల్గానే తయారవుతాను. న్యాచురల్ తయారీ ఇవన్నీ చేసే లోపల మమ్మీ బ్లౌజ్ కుట్టేస్తా అన్న. అంటే న్యాచురల్గా తయారవుడు ఉంటుంది, తయారవుడు ఉంటుందా? మేకప్ అవుతాను అన్న, నాకు మేకప్ అయ్యా నేను అసలు. ఓకే. అంటే న్యాచురల్గా తయారవ్వడం అంటే ఏంది, అంటే తయారవ్వడం అంటే ఏంది? అంటే చాలా మంది మేకప్ వేస్తారన్న, కానీ మేకప్ అయ్యాను. ఓకే. జస్ట్ పౌడర్ వేసుకుంటా అంతే. అంతే. ఐబ్రో పెంచడం, లిప్స్టిక్ పెట్టుకుంటా. ఈ మూడే అన్న నాకు. సో వీడియోస్ ఎవరు చేస్తూ ఉంటారు నీ తీయడం అంటే ఎడిటింగ్ అంటే ఫస్ట్లో చెప్పిన నాన్న, ఇద్దరు ఆడపిల్లలు ఉండేవాళ్ళని, వాళ్ళు చిన్న చిన్న స్టార్ట్ చేసారు. ఒక వీడియో పోగానే ఇక తమ్ముడు ఎవరు అంటే చెప్పాలన్నా తిరుపతి, వాడు చూసి అక్క మీరు వీడియోలు తీస్తారు కదా అక్క, నాకు తీయడం ఇంట్రెస్ట్ ఉంది, నేను తీద్దక్క, నేను ఎప్పుడు నీకే వీడియోలు తీసుకుని ఉంటే అక్క అని హోప్ ఇచ్చిండు పాపం. హోప్ ఇవ్వడం దగ్గర దగ్గర 100 వీడియోలు తీసిల్లన్న. దాని తర్వాత ఇక వాడు కూడా కొంచెం స్టార్ట్ చేయడం, వాడు కూడా వీడియోలు తీయడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది, ఏదో వరకు వచ్చి వెళ్ళిండు. దాని తర్వాత ఎవరు నాకు ఎవరు తీస్తారు అన్న టెన్షన్లో కొంచెం గ్రోత్ రావడం, ఒక్కరు కాబట్టి ఒకరు అన్న. నాకు దగ్గర 2000 మంది తమ్ముళ్ళు ఉన్నారన్న. అంత సంపాదించుకున్న తమ్ముళ్ళని, అందులో ఎవరు ఒకరు వస్తూనే ఉంటారు, వీడియోలు తీస్తూనే ఉంటారు. ఎడిటింగ్ మాత్రం నేనే చేసుకునేదాన్ని. ఆ తిరుపతి అనేటోడు ఒక 2-3 వీడియోలు చేసి పెట్టేటోడు. మిగతా నా ఏముంటాయి అన్న, కథం ఫిల్టర్ పెడతా, ఫేస్ స్మూత్ పెడతా, కథం అప్లోడ్ చేస్తా, అంతే. అదే నా ఎడిటింగ్. దాని తర్వాత తీస్తూనే ఉంటారు నా తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరు పేరున నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్క తమ్ముళ్ళు తీస్తారు. కాదు, అప్పటి నుంచి మన ఇంటర్వ్యూ నడుస్తూ ఉంది, ఈడెవడో తీస్తూ ఉండు, ఈడెవడు నా తమ్ముడే అన్న. వీడిప్పుడు నా లైఫ్లో చేంజింగ్ అంటే నేను అనుకున్నా, నాకంటూ లైఫ్ అంటే ఇప్పటిదాకా ఇంతమంది తమ్ముళ్ళు తీసిళ్ళు, కానీ వీళ్ళు నా లైఫ్ టైం నా చివరి దాకా వస్తారన్న హోపు ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ వీడు నాకు వచ్చిన 1 ఇయర్లో ఈ 3 monthsలో చాలా క్లోజ్ అయినా. పేరంటే చెప్పు మళ్ళీ. సాత్విక్ చారి. వాడు నాకు హోప్ అనిపించింది. వీడు తీసే విధానం, ఎడిటింగ్ నా కోసం కష్టపడతాడు అన్న. అంటే నార్మల్ ఫోన్ ఉండే మొన్నటిదాకా, ఆ నార్మల్ ఫోన్లో నేను ఆ వీడియోలన్నీ డౌన్లోడ్ చేసుకొని నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేసిండు. సో అది చూడంగానే అప్పుడు ఫిక్స్ అయినా, వీడు నా లైఫ్ టైం ఉంటాడు నా కోసం, నేను ఏదైనా చెప్తే వాడు నా కోసం బ్రతుకుతాడు ఇక అని మెంటల్గా నాకు ఇక లాస్ట్ వరకు నేను ఇప్పటి వరకు నేను ఎంత పెద్దగా కాదు. ఇప్పుడు వీడియోలు తీస్తున్నందుకు పోగొడుతున్నావా లేకుంటే నిజమేనా? నిజమే అన్న. వాడు అంటే అభిమానం, ఇష్టం, ట్రస్ట్ అన్నయ్య. నాకు ట్రస్ట్ అంటే ఏంది అసలు? నమ్మకం అన్న, నమ్మకం. నా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు అని నమ్మకం. సాత్విక్ చారి నా కోసం ఎక్కడికైనా వస్తాడన్న నమ్మకం. నేను ఒక వీడియో అని అంటే వాడు వైజాగ్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, నా భూపాలపల్లికి వస్తాడన్న. అంటే చెప్తానన్నా, అంటే అమెరికా పోయినా సరే నా కోసం వస్తాడు అంతే. అమెరికా పోతాడు అనుకుంటున్నా, ఏమో అన్న పోవచ్చు, నా త్రూ వెళ్ళొచ్చు కదా. ఒకవేళ నేను వెళ్తాను, అమెరికా వెళ్తావు, నువ్వు యుఎస్ వెళ్తావా? ఎక్కడికి వెళ్తావు? యుఎస్ పోతావా? అమెరికాకి యుఎస్కి తేడా తెలియనాడంట, అమెరికా వెళ్తాడట. అరే అమెరికా యుఎస్ ఒక్కటేరా? అరే అదేనా? కాదు బాబా, వాడిని రోస్ట్ చేయొద్దు, ఈవెంట్ రోస్ట్ చేద్దాం, బాగా టీచరా. ఫీల్ అయినావారా? ఫీల్ అయినా ఏం పరగబడదు. ఆ టాటూ ఏంది? మెమరీ అన్న, స్వీట్ మెమరీ. ఏముంది అది? మై వరల్డ్, ఓకే, మై వరల్డ్, మై సన్, ఐ లవ్ యూ సాయి. ఎవరు సాయి? ఎవరు? నా కొడుకన్నా. కొడుకులు లేరన్నారు కదా, ఇప్పుడు ఉన్నాడన్న. అంటే మీనింగ్ ఏంది అసలు? అంటే నాకు అందరు చాలా మంది దగ్గర అవుతారు అన్న. ఇప్పుడు చెప్పాను కదా 2-3 వేల మంది తమ్ముళ్ళని. 2-3 వేల మంది? 2-3 ఇంకా ఎక్కువనే అన్న. రాఖీలు ఎప్పుడైనా ఎన్ని రాఖీలు కడతావు? పోయినసారి నా చైన్ వచ్చిందన్న, కొనలేకపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే రాఖీ తెచ్చుకోనని కూడా ఫోన్ చేసినాను. ఎన్ని రాఖీలు కట్టినావు? పోయినసారి 300 కట్టుంటా కదా, 300-400 దాకా కట్టు. 300 రాఖీలు ఏంటో 100 రూపాయలు వేసుకుంటే ఎన్ని లక్షలు వచ్చినాయి? ఒక్క రూపాయలైనా. చిన్నోడు సాయి అని మా ఇంటి ముందు ఉంటాడు, అందరు వచ్చి నా కాలు మొక్కి ఆశీర్వాదాలు తీసుకొని నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, కానీ ఎవ్వరు ఇవ్వలేదు. చిన్నోడు సాయి అని అబ్బాయి ఉంటాడు, వాడు నాకు 200 ఇచ్చిండన్న. 200 ఇచ్చిండు, మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఓకే, అంటే అంతమంది తమ్ముళ్ళు ఉన్నారు నీకు, అంటే వీళ్ళందరూ ఫ్యాన్స్ అయినా లేకుంటే ఇట్లా? లేదన్న, అక్క అన్న మా అంటూ నేను ఎవ్వరు కనబడ్డా కూడా ఎవరైనా నాన్న ఇట్లా ఇట్లారా ఇదే అంటే ఓన్ బాండ్ అయిపోతారు ఇక. అక్క ఇట్లా పట్టుకొని వచ్చేస్తారు అన్న నా దగ్గరికి ఇట్లా వచ్చేస్తారు, క్లోజ్ అయిపోతారు, ఆ బార్డర్లో ఉంటారు.
అక్క అన్న బార్డర్లో అక్కడ ఉంటారు. ఓకే. నా కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉంటారు. కానీ సాయి అనే వ్యక్తి అనేటోడు కొడుకు. ఇంతమంది తమ్ముల్లో ఆ బార్డర్ క్రాస్ అయ్యి నా ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరు అంటే సాయి. అక్క అన్న పిలుపు నుంచి అమ్మ అన్న పిలుపుకు మారిపోయింది వాడు. అంటే ఎట్లా స్టోరీ ఏంది? స్టోరీ అంటే అన్న మ్యారేజ్ అయినప్పుడు, అదే చెప్పాను కదా, హస్బెండ్ ఉన్నప్పుడే. సో మేము రెంట్కి ఇచ్చేటోళ్ళం. పండు అనే వ్యక్తి ఒక అబ్బాయి ఉంటాడు, వాడు కూడా కొడుకే. సో వాడు త్రూ సాయి అనేటోడు మా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిండు. ఇక అబ్బాయిని కూడా పండు అనే వాడు కూడా నేను కూడా చూసుకునేదాన్ని. 6 months వాడు కూడా అమ్మ అమ్మ అనుకుంటే నాతోటే ఉన్నాడు. నాతోటి ఉండడం వల్ల వాడు మా లైఫ్లోకి వచ్చిండు. కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల అమ్మ అని పిలవడం జరిగింది. తనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇక అసలు చాలా చనిపోతాడు అనేసి అయితే అన్నారు. అంటే సాయి అప్పుడు దాకా నన్ను అక్కనే పిలిచిండు. అక్కనే పిలిచిండు. సో అతన్ని తీసుకెళ్ళి కరీంనగర్లో తీసుకొని వెళ్ళి, అంటే నాతో ఉండడం వల్ల కొంచెం ఎందుకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాలి అన్నట్టు. అక్కడ ఉంటే కొంచెం ఫ్యూచర్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది, ఇక్కడ ఉంటే ఏం లేదు కదా, అర్థం చేసుకోవాలని వాళ్ళు నేను కూడా పంపించడం జరిగింది. అప్పటిదాకా నేను అక్కనే, వాడు అక్కని పిలిచేది, నేను సాయి తమ్ముడు అనే బాండ్లోనే ఉండే. సో అక్కడ పోయినాక వాడికి కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ వల్ల వాడు డిప్రెషన్లో పోయి చనిపోతా. హెల్త్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ అయింది, యూరిన్ ఇన్ఫెక్షన్ లెక్క ప్రాబ్లం వచ్చింది. వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అన్నట్టు, ఫోన్ చేసి, అమ్మా నాకు ఏమైనా వస్తావా అన్న ఒక మాట అనడం జరిగిందన్న. అప్పుడు అనుకున్నాను, అంటే అమ్మ అని నా నోట్ ఎందుకు వచ్చింది అంటే, నాకు ఇక్కడ పిల్లలు లేరన్న డిప్రెషన్లోనే ఉన్నా, అంటే నాకు పిల్లలు పుట్టరు అని. కానీ వాడి నోట్లోకి వెళ్ళి అమ్మ అని వచ్చింది. వెంటనే వెళ్ళి తీసుకొచ్చుకోవడం జరిగింది అన్న. తీసుకొచ్చేసినాం. ఇక తీసుకొచ్చినాం హాస్పిటల్లో. వాళ్ళ అమ్మ వాళ్ళందరం కలిసి చూపించినాం. ఓకే, అప్పటి వరకు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికానే ఉన్నాడు. అప్పుడు ఒకసారి అమ్మ అన్నాడు అంతే, మళ్ళీ అక్క అనడం, మళ్ళీ వాడు అమ్మ అనడం జరిగింది. దాని తర్వాత ఏమనిపించిందో ఏమో మళ్ళీ నా దగ్గరకు వచ్చేసిండు, వాళ్ళ ఇంటికాడ ఉండకుండా వచ్చేసి. అప్పుడు తిందామంటే మా ఆయన వర్క్ చెప్పాడు, తిందామంటే తిండి కూడా లేదన్నప్పుడు. సో వాడు పని చేసి నన్ను హాస్పిటల్లో చూపించాలి. అప్పుడు నాకు ఆపరేషన్ నేను పడిపోయినా కాబట్టి నాకు డబ్బులు లేవు చూపించుకుందామంటే, వాడు పనివే 5,000 జీతం. అంటే ఆ చిన్నోడు అప్పుడు నూడిల్స్ షాప్లో వర్క్ చేసి 5,000 తీసుకొని వచ్చి నన్ను హాస్పిటల్లో చూపించాను అన్న. ఎవరు చూపిస్తారన్న, ఎవరు చూపిస్తారు చెప్పండి? 5,000 అసలు ఆ చిన్న ఏజ్లో 5,000 సంపాదించి నాకు ఇచ్చి నన్ను హాస్పిటల్లో చూపించాడు. అప్పుడు అనుకున్నాను, నా కోసం ఉన్నాడు వీడు నా కొడుకు అంతే, నా కొడుకు వాడికి నేను అమ్మనే. నాకు అప్పటి నుంచి నన్ను అమ్మని వినడం స్టార్ట్. ఇక మేము 1.5 2 years దాకా మా బావ, నేను, వాడు మంచి హ్యాపీగా అమ్మ అమ్మ అనుకుంటా. అదొక రిలేషన్ బాండ్ అయితే మంచిగా వెళ్ళిందన్న. అట్లనే ఇక వాడు నా కొడుకు, ఇక నేను తెచ్చేంత వరకు వాడు నా కొడుకు, వాడికి నేను తల్లిని. నాకు పిల్లలు లేదన్న లోటు అయితే నాకు లేదు. అంటే సాయి అనే వ్యక్తికి అమ్మ నాన్న ఉన్నారు కదా? అమ్మ ఉంది, అమ్మమ్మ అందరు ఉన్నారు, మా అమ్మ అందరు ఉన్నారు. అందరు ఒప్పుకోవడం కూడా జరిగింది. నా ప్రేమకి, నా పిచ్చి ప్రేమకి నేను చూపిస్తే ప్రాణం పోయేంతలా చూపిస్తా. వాడి కాలు ముళ్ళొంటినా కూడా అంటకుండా చూసుకున్నాను నేను. అంత పిచ్చి ప్రేమ వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు లేకపోతే ఇక చనిపోతుంది. ఇప్పుడు అంటే మీ ఇంట్లోనే ఉంటుందా, వాళ్ళ ఇంట్లో ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు అన్న. ఓకే. అంటే నేను ఏమంటే ఇప్పుడున్న ఈ సమాజంలో, ఇప్పుడున్న దాంట్లో, ఈ జనరేషన్లో అంటే కన్నా కొడుకులే తండ్రులను కానీ అమ్మలను కానీ చంపేస్తున్నారు. అంటే ఈ రిలేషన్ పైన నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉందా అంటే, చంపేస్తే ఏమొస్తుంది అన్న, చనిపోతారు. నమ్మకం పోతే ఏమవుతుంది అన్న, నమ్మకం పోతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళ మీద నమ్మకం రాదు. చనిపోయిన తర్వాత నమ్మకం ఉంటుంది, పోతేంది అని అంటే సమాజానికైనా తెలుస్తుంది అన్న, ఇంకోసారి నమ్మద్దు అని చాలా చూస్తున్నాం. కానీ అట్లా చేయడం నమ్మకం అయితే ఉందన్న. సో చెయ్యడు. అసలు నాకు ఆ థాట్ కూడా రాలేదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ నువ్వు ఇప్పుడు ఫోన్ చేసినావు అనుకో, ఏమని మాట్లాడతాడు? అమ్మనే అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటిది అని అంటాడు, అంతే. అమ్మ అని మాట్లాడతాడు. ఓకే, సరే ఒకసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, ఎట్లా మాట్లాడతాడు మనం చూద్దాం. అదే ఎత్తుతాడా అన్న, బిజీగా ఉంటుంటాడు. అంటే ఏం బిజీ అంటే ఏమన్నా షోరూమ్లో చేస్తుండు. అంటే ఎత్తడా అంటే నేను ఫోన్ చేసి కాయెత్తాను కాదు, అంటే అమ్మ కాలు ఎత్తాడు కానీ అమ్మాయి కాలు ఎత్తాడా? ఇది లేదన్న, నా కొడుకు అట్లాంటి అలవాటే లేదు. ఓకే, ఒకసారి అయితే కాల్ చేయండి, ఎత్తాడో చూద్దాం. హలో కన్నయ్య. హలో కన్నయ్య, ఎక్కడున్నావు నాన్న? అన్నం తింటున్నావా? వర్క్ వెళ్ళినావా?
అవునా మాట్లాడతారా అన్నయ్య? నిన్న అమ్మాని విలువలేడు కదా. అమ్మాని పిలుస్తాడు అన్న, చెప్పినాను కదా ఫస్ట్ అమ్మాని పిలువడని. హలో కన్నయ్య, అన్నయ్య మాట్లాడుతాడంట, ఒకసారి మాట్లాడు. హలో. హలో. హాయ్ బ్రో. హాయ్. సో అంటే మా ముందు రమ్య గారు ఉన్నారు. రమ్య గారు ఏమవుతారు మీకు? అమ్మా. ఆ? మా అమ్మ. మీ అమ్మనా? ఉమ్. సో ఎన్ని ఇయర్స్ నుంచి? అర్థం కాదు బ్రదర్. ఎన్ని ఇయర్స్ నుంచి అంటున్నా? అది ఎన్ని ఇయర్స్ అని చెప్పలేను. ఓకే. పుట్టినప్పటి నుంచి. పుట్టినప్పటి నుంచా? అంతే. ఓకే. అంటే అంటే మీ అమ్మ ఎప్పుడన్నా నీకు కోపం తెప్పించే పనులు ఏమైనా చేస్తుందా? రెగ్యులర్ గా అదే చేసేది. ఏది వీడియోసా? వీడియోస్ ఏం కాదు. మరి అది ఇక వేరే కొన్ని చెప్తా. చెప్పాలా మీరు? వినదు. చెప్తే వినదా? ఓకే. సంథింగ్ ఇప్పుడు ఒక ఇష్యూ ఏదైనా జరిగింది, నువ్వు ఇలా చేస్తే అది జరిగిద్దని నేను చెప్తా ముందే. ఓకే. వినకుండా అదే వర్క్ చేసి మళ్ళీ ఇట్లా అయింది నాన్న అని చెప్పేసి బాధపడుతుంది. కాదు అంటే ఇప్పుడు ఇంతకుముందుకు ఇంటర్వ్యూలో ఒకటి చెప్పింది, ఏమనంటే నన్ను ఫాలో అయితలేడు అడుగు అని చెప్పింది. ఎందుకు ఫాలో అయితలే? ఆమెకంట ఒక 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 ఫాలోవర్ తగ్గిందంట, నువ్వంట ఫాలోగా. అది అయిదాం కాకపోతే టైం ఉంది. కాదు అవ్వాలంటే ఒక చిన్న చిన్న ఇష్యూ అయింది ఇద్దరికి, చిన్న చిన్న విషయంలో. ఓకే. సో ఓకే అని చెప్పేసి నేను అన్ఫాలో అయ్యా అంతే. ఓకే. కాదు రీసెంట్ గా 2 లక్షలు అడిగినావంటే ఎందుకు? నేనా? అవును. ఎప్పుడమ్మా? ఒకసారి మాట్లాడు. మరి చెప్పింది ఇంటర్వ్యూలో అబద్ధమా? అన్న నేనెప్పుడు అడిగినా చెప్పిన అన్న? 2 లక్షలు అడిగిరంట కదా? 2 లక్షలు ఎందుకు? ఎప్పుడు అడిగినామా నేను 2 lakhs? సరే ఎప్పుడన్నా డబ్బులు అడిగినావా? నేను అడగా, అమ్మనే రిటర్న్లు ఇస్తా ఉంటది. ఓకే. అంటే ఇప్పటివరకు నీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా? చాలా ఇచ్చింది. అంటే మెమొరబుల్ ఏదన్నా గిఫ్ట్ ఉందా? మెమొరబుల్ గా ఫోన్ ఇచ్చింది, కాకపోతే అది పగిలిపోయింది. నువ్వు పగల కొట్టుకున్నావా? పగల కొట్టిందా? నా మీద గొప్పంతో వాళ్ళకి కొట్టిండు. నేనే వాళ్ళకి కొట్టినా కానీ అమ్మ మీద కోపంతో. సరే మీ అమ్మ కోసం ఒక పాట పాడు. పాట పాడు. నా కోసం సాంగ్ డెడికేట్ చేసిండు అన్న, అది పాడమని ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా తెలుసా? సరే ఒకసారి అంటే మీ అమ్మ మాట్లాడుతుంది, మాట్లాడు. కన్నయ్య నేను నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేసిన, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉంది, సాంగ్ పాడు నాన్న. పాడే సిచ్యువేషన్ లేనమ్మా నేను. ఇక్కడ లైవ్ నడుస్తుంది నాన్న, పాడు. అది నేను పాడతానని నీకు తెలుసు. పాడమని పాడాలి. పాడు, అన్నయ్య వింటాడంట. అది నాకు డెడికేట్ చేసిన సాంగ్, నేను నీకు ఓడి చేసిన. కంపల్సరా? కంపల్సరీ. సరే విను. అందరు వింటారు. అందరు వింటారు. అందరన్నా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక పసివాడనమ్మా. అంటే అది అమ్మా ఇది వద్దులే కానీ మంచి సాంగ్ నీకు నచ్చి. ఇప్పుడు కూడా గుర్తు రాలేదు నేను నీకు. సరే మీ అమ్మ అంటే నీకు ఎంత ఇష్టం? నీకు చెప్పలేం బ్రదర్ మాటలలో మనం. ఓకే. సో నువ్వు మాటలలో చెప్పలేవనే పాట రూపంలో చెప్పమన్నావు, అది కూడా చెప్తలే మరి. సేమ్ అదే సాంగ్ పాడు మరి. చెప్పలేము, పాటల్లో చెప్పలేము. సరే నువ్వు మీ అమ్మకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మకా నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రాణం లేదా నా ప్రాణం పోయేదాకా ఇదైతే బాండ్ అనేది తెగదు. ఈవెన్ నువ్వు ఏం చేసినా దాని వెనక నేను ఉంటా, నా వెనక నువ్వు ఉండవు అదైతే నేను బిలీవ్ చేస్తానమ్మా. కాదు మీ అమ్మ ఎవరన్నా చంపినా కానీ అప్పుడు కూడా ఉంటావా? దేనికైనా చంపినా కూడా అర్థం చేసుకుంటాడు అన్న. మా అమ్మ కరెక్టే చేస్తుంది, 100 సార్లు ఆలోచించే చేస్తుంది ఏదైనా సరే. అట్లా అని చంపుతామా అని కాదే, చంపము. కాకపోతే చేసినా కూడా దాన్ని అర్థం చేసుకుంటాడు. ఫస్ట్ తిడతాడు, దాని నుంచి వెళ్ళి నారు నుంచి ఆలోచిస్తాడు. ఓకే ఓకే అమ్మ ఎందుకు చేసింది అని చెప్పేసి ఖచ్చితంగా. రైట్ విన్న సాంగ్. సూవి సువాలమ్మా ఎట్టా చెప్పేదమ్మా, నువ్వే గీసిందమ్మా మాట్లాడే ఈ బొమ్మ,
నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు, మన ఇద్దరి నడుమల ముడివేందో అది గొంతెత్తి చెప్పుతాది ఇనుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా. ఆ, ఎలో 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 నేను ఊగిందిని ఓడు ఎలో 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 నువ్వే చెప్పాలి అమ్మా అమ్మెవ్వలో. ఓకేనా? నేనే మీ అమ్మ చచ్చేంత వరకు. ఇది సెట్ అయింది మంచిగా. ఏడుస్తుంది మీ అమ్మ. హలో, బ్రదర్ ఓకేనా? ఏడుస్తుంది మీ అమ్మ. అంతే, మన మాట్లాడిన దగ్గరున్న కనబడ్డా మరి నువ్వెందుకు నవ్వుతున్నావు? మీ అమ్మ ఏడుస్తే అదొక ఆనందం. నువ్వెందుకు నవ్వుతున్నావు? నా కోసం కూడా ఒకరు ఏడ్చేటోళ్ళు ఉన్నారు కదా. ఆహా, ఓకే, అందుకు నవ్వుతున్నావా? డన్, ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఇప్పుడని కాదు, ఎప్పటికైనా అంతే. మనం ఎదురుగా వచ్చిన సడన్గా, ఎందుకంటే ఎక్కువ దగ్గర ఉన్నాను కదా, ఈ మధ్యలో కొంచెం దూరం. ఓకే, బాగా పెరిగిపోయింది మాకు, చాలా దూరం పెరిగిపోయింది అన్న. ఏదో మాట్లాడినా ఎట్లా అంటే చాలా దూరం పెరిగిపోయింది మా ఇద్దరికి. బాధ కాదు, సంతోషంతో వచ్చింది. డన్ డన్ డన్, థ్యాంక్ యూ బ్రో. ఏమో మాట్లాడుతుంది, నేను మాట్లాడిస్తా. ఓకేనా? డన్, థ్యాంక్ యూ. చాలా దూరం పెరిగిపోయింది అన్న మాకు. ఏమైంది అసలు? అదే పాడిండు కదన్న, దునియాతో నాకేంటమ్మా నువ్వు ఉంటే చాలమ్మా అని. చాలా దూరం పెరిగిపోయిందన్న. అంటే ఏమైంది? ఏముందన్న, అమ్మాయి అబ్బాయి పక్కన ఉంటే చాలు. వాడికి ఏజ్ నా ఏజ్ చాలా డిఫరెంట్. వాడికి ఇప్పుడు 23, నాకు ఇప్పుడు 29. మా అంటే 6 yearsగా. అంటే ఏజ్ డిఫరెంట్, ఎక్కువ తక్కువ, బాగా తక్కువ ఉండి అమ్మాయిలు ఎక్కువ ఉంటేనే కొడుకు అవుతాడా అన్న? అంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే మనకంటూ ఒక ఫీలింగ్స్, మనకంటూ ఒక బాండింగ్ ఉండదా? సమాజం అన్న, సమాజం చేయబట్టి నా కొడుకు దూరం ఉన్నాడు. ఆహా, అంటే ఇట్లాంటివి ఏమన్నా ఎదుర్కొన్నారా మీరు? చాలా చాలా అంటే చాలా అన్న, చాలా ఎదుర్కొన్నా నేను. అన్నరాని మాటలు అన్నారు కొంతమంది. నాకు సపోర్ట్ ఉండొచ్చు, కొంతమంది మాత్రం అనేటి అన్నారు. దానివల్ల నాకు వాడు దూరం ఉంటాడు. అంటే మీరే అంటే అనుకున్నారా? అంటే ఇట్లా దూరం ఉందాం వీళ్ళందరూ అనుకుంటున్నారు? అనుకున్నామన్న. నా కొడుకు అన్నాడు అన్న, దూరం ఉందాం అమ్మ, ఎక్కడున్నా నువ్వు నా తల్లివే, నువ్వు వస్తూ ఉండు పోతూ ఉండు, అమ్మమ్మ ఉంది, అమ్మమ్మని చూసుకుంటా, అమ్మ అక్క వాళ్ళు ఉన్నారు, అక్క అందరూ మనమే. కానీ ఇప్పుడు అక్కడ అటు సైడ్ కూడా అమ్మ కొత్త ఉంది వాడికి. అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అట్లా ఉన్నారు, కానీ అమ్మ అయితే అమ్మ అన్న వాడికి ఉన్నారు. సో వాళ్ళని చూసుకుంటా, ఇటు నన్ను చూసుకుంటా ప్రస్తుతానికైతే వాడు కొత్తడంలోనే ఉంటాడు. చాలా అంటే ఎదుర్కొన్న సిచ్యువేషన్ అయితే చెప్తా అన్న నేను. వాడు కనలేదన్న, నేను కనకపోవచ్చు, నేను కడుపు నిండా నేను పిల్లల్ని కనలేకపోవచ్చు. ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నా, నా వీడియో చూసి ప్రతి ఒక్కరు చెప్తున్నా, నేను కడుపు నిండా పిల్లని, కొడుకులను కానీ బిడ్డని కానీ కనలేకపోవచ్చు, కానీ వాడిని నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అన్న, కడుపులో పెట్టుకొని చూసుకుంటాను. ఇప్పుడు వాడు అన్నారు, మీరు ఒక మాట విన్నారా, పుట్టినప్పటి నుంచి అని. వాడు నా దగ్గరికి వచ్చింది 6 or 7 years అని అంతే. కానీ వాడు మెంటల్గా ఫిక్స్ అయింది నేను వాడు నా కడుపులోనే పుట్టిండు అని. మాట వరుసకు నేను ఎవరితోటైనా అన్నా కూడా వాడు తీసుకోలేడు. అట్లాంటి బంధం అన్న నాది. ప్రేమగా పెట్టి తినిపియడం నాకు ఉంటుంది అన్న. చిన్నపిల్లల్ని అరే ప్యాంపర్ చేయాలి, ఇట్లా మామూలుగా స్నానం చెప్పి ఆడేళ్ళకి ఇట్లా చేయాలని, అవన్నీ నేను వాడిలో ప్రేమగా ఇట్లా పట్టుకోవడం. అంటే ఇప్పుడు కొడుకుని తీసుకొని చిన్నపిల్లని అయితే ఎత్తుకోమా? ఇప్పుడు నా కొడుకు పెద్దోడైతే నన్ను తీసి ఇట్లా పెట్టుకుంటే తప్పేం కాదు కదన్న. నా కొడుకు చొల్లో పడుకుంటే తప్ప? అంటే కంట్రోల్లో కన్నోడు వచ్చి పడుకుంటే ఏం లేదు, కానీ మామూలు కొడుకు అంటే మీరు నమ్మరా? బండి మీద పోతే తప్పేనా? కొడుకు నాకు బండి ఎక్కరాదన్న. నా కొడుకు బండి మొత్తం వంచి ఎక్కించుకున్నా, నాకు భయం బండి అంటే. భయంతో నా కొడుకుని పట్టుకుంటే తప్పేనా అన్న? పెద్ద నిందేశీలన్న మా ఇద్దరి మీద, పెద్ద నింద. ఎందుకుంటుందన్న సమాజం ఇట్లా? కొడుకు తల్లి అన్న రిలేషన్ని రాంగ్ వే పోర్ట్రే చేసి చాలా చేసేయాలన్న, చాలా పెద్ద తప్పు చేశారన్న. కానీ నేనంటే ఏందో తెలిసిన ప్రతి ఒక్కరు ఉంటారు కదన్న, వాళ్ళందరూ నా వెనకుండి
అమ్మాయి ఉంటుంది కాదు, వాళ్ళ తల్లి బిడ్డల రిలేషన్, వాళ్ళని అట్లా చూసుకోవాలి, అట్లా ఉండాలి, మీరందరూ ఇట్లా ఉండాలి, వాళ్ళని అనడం కరెక్ట్ కాదు, ఆమె పెళ్ళి చేసుకోలే, ఆమె తప్పు చేయాలంటే ఎవరితోటైనా చేయవచ్చు తప్పు, పెళ్ళి చేసుకోవాలంటే పెళ్ళి చేసుకోవచ్చు, కొడుకు అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు అక్కడ అని అందరు నా వెనక నిలబడ్డరన్న. 100 మందిలో 50 మంది నాకు, 50 మంది ఇటున్నా, మళ్ళీ అందరికి వెళ్ళి అందరూ ఇటు సైడ్ వచ్చేసారన్న నా పిచ్చి ప్రేమకి. సో అంటే మీ అమ్మ సపోర్టా మరి? అమ్మ సపోర్టే, అమ్మ అక్క అందరు సపోర్టే. ఓకే. అందరికీ తెలుసు కదన్న, ఇప్పుడు నేనేంటే ఏందన్నది తెలీదా అన్న. వాళ్ళ అమ్మ వాళ్ళ తరపున అయితే నేనంటే ప్రాణం వాళ్ళకి, మా సాయి వాళ్ళ తరపున వాళ్ళకైతే నేనంటే ప్రాణం. ఏది ఉన్నా వాళ్ళ కొడుకు అని కొడుకు కోసం ఆలోచిస్తుంది అని. మా అమ్మకు కూడా మా సాయి అంటే చాలా ఇష్టం, మా అక్కకి, మా ఊళ్ళందరికీ, మా బావకి, అందరికీ వాడి మంచితనం. వాడికంటూ ఒక అలవాటే లేదన్న, థమ్స్అప్ కూడా తాగడన్న, పక్క పొట్లం కూడా తిన్నాడన్న. వాడు ఏముండదు, వస్తే ఇంత అన్నం పెడితే తినిపిస్తే తింటాడు, కథం వాడి వరకు ఏందో వాడే చేసుకుంటాడు, అంత మంచోడు. అట్లాంటి రిలేషన్ని వాళ్ళు జనాలు ఇట్లా అనేసరికి, జనాలని కాదు కొంతమంది అనడం వల్ల వాడికి గట్టిగా తగిలింది. సో అది దానివల్ల కూడా కాదన్న, అటు సైడు మా మా అంటే అక్క వాడి తరపున వాళ్ళు కూడా తాత చనిపోవడం వల్ల అక్క ఒక్కతే ఉండడం, వాళ్ళ అన్న కూడా కొంచెం మంచిగా ఉండడు అన్నట్టు, కొంచెం మాటలు రావు. సో వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది, వర్క్ చేసుకుంటూ చదువుకుంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. నాకంటూ ఒక బాండ్, నాకంటూ ఒక తెలివి ఉన్నది, అంటే నేను ఏదైనా సరే దాటి వెళ్ళగలుగుతా. సో వాడు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడం, నన్ను వాడు చూసుకోవడం, ఇదైతే ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇట్లా జరిగింది. కానీ వాడు నా లైఫ్లో రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. రావడానికి రీజన్ కూడా ఒకడు ఉన్నాడు అన్న, పండు టూ స్మార్ట్ అని. వాడు ఇన్స్టా ఐడి చెప్తున్నావా? వాడి పేరే ఇన్స్టా ఐడి కాదన్న, వాడి పేరే అది, పండు టూ స్మార్ట్ అని పెట్టేసుకున్నాడు అంతే. ఇక హర్షిత్, కానీ వాడికి అట్లా ఇష్టం ఉండదు, పండు టూ స్మార్ట్ అంటేనే వాడికి ఇష్టం. వాడి త్రూ నాకు నా కొడుకు నా లైఫ్లోకి వచ్చిండు. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి ఎవరికైనా అంటే పండు. ఓకే, అంటే వాడు ఫీల్ కాడా మరి నేను పరిచయం చేసినోడు అయ్యిండని? అవుతాడన్న, ఫీల్ అవుడు కాదు, అలాగే వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అమ్మ 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 నన్నే పిలుస్తుండే, కానీ నేను ఎక్కువ యాక్సెప్ట్ చేయకపోయేదాన్ని. మా హస్బెండ్ చేసేటోడు, వాడు వల్లనే నాకు వీడు వచ్చిండు. సో నాకు 2 కొడుకులు అన్న, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఒక కొడుకు, ఆడు కూడా నాకు కొడుకే, వాడి వల్ల వచ్చిండు. కానీ వాడు అసలు చాలా సపోర్టర్ అన్న నాకు, వీడియోస్లో కానీ ఏం లేదు. కానీ ఒక సిచ్యువేషన్ అయితే నా లైఫ్లో జరిగింది, అది ఒకటి చెప్తాను. చెప్పినాను కదా నా అబార్షన్ అయింది సంథింగ్ అని చెప్పేసి, అమ్మ కూడా రాలేని సిచ్యువేషన్. అమ్మ వచ్చినా ఇప్పుడు అత్తగారింటికాడ ఎన్ని రోజులు ఉంటుంది అన్న, ఒక 2-3 రోజులు ఉండి వెళ్తారు. వెళ్ళినప్పుడు వీడి సిచ్యువేషన్ అనుకోకుండా ఇట్లా లైఫ్లోకి వచ్చినప్పుడు వీళ్ళ అమ్మకు కూడా బాగాలేదు. అప్పుడు బాగాలేనప్పుడు ఇక వాడు నాతోటి ఉండాల్సి వచ్చింది. సో నాకు కూడా బాగాలేదు కాబట్టి మా హస్బెండ్ అన్నాడు, అక్కని చూసుకుంటా, అక్కనే అమ్మని చూసుకుంటూ ఉండరా అంటే, వాడన్న పండు నన్ను ఇట్లా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు అన్న. జస్ట్ ఇట్లా జరగడం, బెడ్ వేయడము, రైస్ పెట్టడము, కర్రీ వండడము, అన్నీ చేయడము, నన్ను వాష్రూమ్లో కూడా తీసుకెళ్ళి వాష్రూమ్లో వాటర్ పెట్టి నన్ను కూడా వాష్రూమ్లో తీసుకురావడము, ఇవన్నీ చేసినన్న. అసలు ఎవరు చేస్తారన్న, ఎవరు చేస్తారు? ఇప్పుడు బయట వాళ్ళు ఎందుకు చేస్తారన్న, కన్నోళ్ళే చేస్తలేరు అటు రోజున. కానీ నాకు వాడు చేసిండు అన్న, వాడు చేసిండు, వాడి నుంచి వచ్చిన నాకు కొడుకు కూడా చేసిండు అన్న. వాడైతే ఇద్దరు నాకు ఏదైనా సరే ఇప్పటివరకు నాకు బకెట్ పట్టుకోవడం రాదు, బకెట్ పట్టుకోవడం కూడా రాదు, మొత్తం వాళ్ళే. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా బాత్రూంలో వాటర్ పెట్టింది వాడే. ఓకే, ఎవరు చేస్తారా నాకు? అంటే ఎప్పుడైనా అంటే ఇట్లా ఇంతలా ఉన్నారు కదా, ఎవరన్నా ఏమన్నా అన్నారా? అంటే చాలా అన్నారన్న, చాలా ఫేస్ చేసిన. దీనికి పెళ్ళి అవుతుందా రా, నేను తీసుకెళ్తా అన్న రోజులు కూడా ఉన్నాయి అన్న. దానివల్ల నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోయాను అన్నారన్న. చాలా లావు ఉంది, దానికి ఎవరు రా, దానికి ఎవరు పడతారు. సో నేను నా ఫ్రెండ్స్తో పోయినా కూడా నన్ను తీసుకొని వెళ్ళేటోళ్ళు నా ఫ్రెండ్స్. ఎట్లా తెలుసా అన్న, నేను పక్కన ఉంటే వాళ్ళు అందంగా కనబడతారని నా ఫ్రెండ్స్ కూడా నన్ను మోసం చేసి తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయి చాలా. ఇప్పటి వరకు ఎవరికి షేర్ చేసుకోలేనిది ఏదన్నా ఉందా? ఉన్నా అన్న. అంటే చిన్నప్పుడు ఒకటి జరిగిందన్న, అంటే ఎట్లా అంటే చెప్తా, అది నిజంగా మీరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే, నేనైతే ఇది ఎవరికి షేర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు అన్న మీకు చెప్తున్నా, చిన్నగా ఉన్నప్పుడు అన్న మామూలుగా మా ఫ్రెండ్ ఇట్లా రాస్తారు కదా అల్లరి చేస్తే,
అల్లరి చేసినప్పుడు రాస్తా ఉన్నప్పుడు ఒక ఆమె ఫ్రెండ్ వెళ్ళింది, ఏడ్చుకుంటూ వస్తుంది. వెళ్ళింది సార్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కాలే. అర్థం కాని సిచ్యువేషన్లో నాకు వారం అవుతుందమ్మా రావట్లే, ఏం చెప్పట్లేదు, నేను కూడా కావాలని అల్లరి చేస్తా అని చెప్పేసి కావాలని అల్లరి చేసిన. సంథింగ్ వెళ్ళిన సార్ దగ్గరికి, నాకు ఎదురైందన్న సిచ్యువేషన్, ఘోరంగా ఎదురైంది. నాకు తట్టుకోలేకపోయినా, నాకేం అర్థం కాలే. అంటే ఏమైనా ఉండే? బ్యాట్ టచ్ ఇట్లా కొడుతుండు అందరినీ. చెయ్యి అనేది ఇట్లా అని ఇట్లా కొట్టాలి కదా అన్న, ఇట్లా తిరిగిందన్న, బెండ్ చేసి ఇట్లా తిరిగింది. ఈ చెయ్యేడుందన్న, నాకు పిచ్చి ఎక్కిందన్న. కథం అక్కడ డోర్ కాడ రాయి పెడతారు కదా, తీసి కొడితే కంట వలిగిందన్న. కొట్టేసిన నేను. ఆ 5th క్లాస్లో ఉన్నప్పుడే నేను ఆ సార్ని కొట్టినా. నేను అది కొట్టడానికి రీజన్ ఒకరు మా నాన్న, మా డాడీ. నేనేం చేసినా నా సపోర్ట్ ఉండే మా డాడీ ఉన్నాడు అనే ధైర్యంతో కొట్టినన్న. కొట్టిన సారు పట్టుకొని వెళ్ళిపోయింది. ఇక ధైర్యంగా నడుచుకుంటూ వచ్చినా నేను కొట్టినా అని. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి పోతా అంటే దెబ్బ వచ్చి చెప్పకు అని చెప్పేసి నన్ను సైడ్ తీసుకుపోయి మా నాన్న కాళ్ళు మొక్కి ఒప్పించిండు సార్. చెప్తే పరుగు పోద్ది కదా. నేను అదే చెప్తాను అన్న, చాలామంది చిన్నగా ఉన్న ఏజ్లో కూడా హాస్టల్లో కొన్ని చూసినాం రీసెంట్గా. హాస్టల్లో బయటకు అమ్మాయిని తీసుకుపోయి ఏదో చేసిండు, పలానా అది తీసుకుపోయి చేసి. ఎందుకు చేస్తారన్న? మనం అంటే స్ట్రాంగ్ ఉంటే ఎందుకు చేస్తారు? నాకు ఆలోచన ఆ రోజే వచ్చింది, రాయిబెట్టి కొడితే ఎందుకు వస్తారన్న దగ్గరికి. సో నేను చెప్పేది అదే, ఆడపిల్లలకు చెప్పే ప్రతి ఒక్కటి అది. ఇప్పుడు నేను ఇంత లావు ఉన్నా, నేను ఎవరి గురించి పట్టించుకోకుండా ఈ అడుగేస్తేనే కదా నాకు ఇంత పేరు వచ్చింది. సో ఏదన్నా బ్యాడ్గా జరుగుతుంది అన్నప్పుడు ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఆ రాయి పెట్టి కొడతారా, కారం పెట్టి కొడతారా, వాళ్ళని చంపుతారా, చంపని అన్న. ఆడ బ్యాడ్ జరుగుతుందని నువ్వేం చేసినా అది మంచిగా అన్న. అదైతే ఇది ఒక పెద్ద సీక్రెట్ అన్న, ఎవరికి తెలియదు ఇది. మా నాన్నకు తప్ప మా అమ్మకు కూడా తెలియదు. అంటే రీసెంట్గా మా సన్నికి చెప్పుకున్నా, సాత్విక్ చారికి చెప్పుకొని ఏడ్చిన. ఎందుకంటే నేను ఒక స్టోరీ తీద్దాం, నా లైఫ్ స్టోరీ తీద్దాం అన్నప్పుడు వాడు రాయడం స్టార్ట్ చేసిండు నా లైఫ్ స్టోరీ. అప్పుడు అది చెప్పడం జరిగింది తప్పించి ఇదైతే ఎవ్వరికి తెలియదు అన్న. కొడితే ఇదంతా ఇట్లా వలిగింది, ఇప్పటికి ఉంటుంది తనకి ఇట్లా మచ్చ. ఓకే, నీకు ఎంత వస్తుంది? నాకెంతుందన్న అంటే మీ నాన్న సింగరేన్ ఎంప్లాయ్ అన్నావు, అంటే చాలా మంది సింగరేన్ అనగానే ఎన్ని కోట్లు ఉన్నాయో ఏందో అన్నట్టు అనుకుంటారు కదా. అదేం లేదన్న, 40 లక్షల దాకా దిగిపోతే వచ్చినాయి, అందులో 20 లక్షలు అప్పుకే పోయినాయి. నా పెళ్లి కోసం చేసిన అప్పు పోయింది. మా డాడీ కష్టపడ్డ డబ్బులన్నీ అప్పులకే పోయినా. 20 లక్షలు అమ్మ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది అంతే. అవి మేము తీసుకోలే. జాబ్ వచ్చి మా అక్కల హస్బెండ్కి ఇచ్చినాం, వాళ్ళు నాకు 10 lakhs ఇచ్చేళ్ళు. ఇక వీటినే నేను రొటేషన్ చేసుకుంటా, కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటా, కొంచెం బిజినెస్లో పెట్టుడు కానీ, లేకపోతే మన రియల్ ఎస్టేట్లో, లేకపోతే గోల్డ్లో పెడతాను ఎక్కువ. నేను గోల్డ్లో పెట్టడం. గోల్డ్ రేటు తగ్గుతుందంటగా మళ్ళీ ఏమైనా కొన్నారా? అది మొత్తం గోల్డ్ అయ్యింది. ఇది కాదన్న, అమ్మ మొత్తం గోల్డ్ అయితే మా మమ్మీ పంపదన్న, ఉంది గోల్డ్ అని వేసుకొని రాలంతే. నాకు ఈ రింగులు చూసే ఎడతారన్న మా తమ్ముళ్ళు, అక్క అని ఎక్కడి నుంచి అన్ని గుంజుకుంటా ఉంటారు. అందుకే పెట్టుకోలేను ఇంకా 4 ఉన్నాయి. అక్క అని వచ్చేటోళ్ళు మంచోళ్ళు ఉంటారు, అమ్మ అని వచ్చేటోళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. జాగ్రత్త మరి. ఓకేనా? ఫైనల్గా అంటే చాలామంది బాడీ షేమింగ్ చేస్తారు, అది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు మహిళలు. సో వాళ్ళకి మీరేమన్నా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? మెసేజ్ అంటే బాడీ షేమింగ్ అంటే ఏముంది? బాడీ షేమింగ్ మనకు దేవుడు ఇచ్చిన ఒళ్ళు ఇది. అది నల్లగా ఉన్నా, లావు ఉన్నా, బక్కగా ఉన్నా, ఎట్లున్నా నిన్ను నువ్వు ఇష్టపడితే చాలు. నిన్ను నువ్వు ఇష్టపడి నువ్వు ముందు అడిగేస్తే సమాజం ఖచ్చితంగా నీ వెనకనే ఉంటుంది. నేను అనుకోలేదు నా వెనక ఇంతమంది నిలబడతారు అని. యూట్యూబ్లో కానీ ఇన్స్టా కానీ నన్ను ఇంతమంది సపోర్ట్ ఇస్తారని కూడా అనుకోలేదన్న. సో నేను ఒక్కటే చెప్తా, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీరు అడిగేయండి, ఖచ్చితంగా మీ వెనక సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఎవరి గురించి పట్టించుకోకండి అంతే. నేను అంతకు మించి నేను ఏం చెప్పగలుగుతా, ఇదే నేను చెప్పగలుగుతానా. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, అడిగేయండి, మీ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. డన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే నువ్వు ధైర్యం చేసి ముందు అడిగేసి వీడియోలు చేస్తున్నావు, ఒక పేరు సంపాదించినావు అంటే రోడ్డు మీద కొంతమంది గుర్తుపడుతున్నారు అంటే అదే చాలు కదా. చాలా మంది గుర్తుపడుతున్నారు అన్న నన్ను. సో ఇట్లనే అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా శివ స్టూడియోస్లో కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అన్న.